ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तु ते तप्त काञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृंदा हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे मत्समो नास्ति पापात्मा नपराधी च कश्चन परिहारेऽपि लज्जा मे किं ब्रुवे पुरुषोत्तमा युवतीनां यथा यूनी यूनां च युवतौ यथा मनोभिरमते तद्वन्मनो मे रमतां त्वयि भूमौ स्खलितपादानां भूमिरेवावलम्बनं त्वयि जाता परादानां त्वामेव शरणं प्रभो गोविन्द वल्लभे राधे प्रार्थये त्वमहं सदा त्वदीयम् इति जानातु गोविन्दो मां त्वया सह राधे वृन्दावनाधीशे करुणामृतवाहिनी कृपया निजपादाब्जा दास्यं मह्यं प्रदीयताम् त्रिनादपि सुनीचेन तरोरपि सहिष्णुना मानिना मानदेन कीर्तनीय सदा हरिः कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम् संसारदुःखजलदौ प्रतितस्य कामा क्रोधादिनक्रमकरे कबलीकृतस्य दुर्वासना निगडितस्य निराश्रयस्य चैतन्यचन्द्र मम देहि पदावलम्बम् चैतन्यचन्द्र मम देहि पदावलम्बम् हरे कृष्ण हरे कृष्णा प्रभु जी धन्यवाद प्रणाम। ನಾನು ಹರೇ ಕೃಷ್ಣ ಪ್ರಣಾಮಗಳು ನಾನು हरे कृष्ण अम्मा हरे कृष्ण राधिका माता जी विजय रघुनाथ प्रभु धन्यवाद प्रणाम वसंती माता जी कृष्णमूर्ति प्रभु मधुगोपाल प्रभु सुरेश हरे कृष्ण హరే కృష్ణ ప్రభు ధన్యవాదాలు. సో ఈరోజు క్లాస్ మనం ప్రారంభించే ముందు ఎవరికైనా ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా ఏమైనా టాపిక్స్ డిస్కస్ చేయాలని ఉందా ప్రభు హరే కృష్ణ ప్రభు ధన్యవాదాలు. ఎస్ ప్రభు ప్రభు ఇప్పుడు మార్నింగ్ క్లాస్ ఉంటది, మార్నింగ్ గురు పూజ ఉంటది, మార్నింగ్ ఏదైనా టెంపుల్ సర్వీస్ ఉంటది. దీంట్లో మనం ఈ సీక్వెన్స్ లో పెడితే ఏది మనం అంటే జపం అంటే 16 రౌండ్స్ కాలేదు, ఇవన్నీ సీక్వెన్స్ లో పెడితే మనం దేనికి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి ప్రభు? చాలా మంచి ప్రశ్న అడిగారు ప్రభు. సి ప్రభు, ఎస్పెషల్లీ గృహస్థాస్, మనము అందరం చాలా మటుకు ఇక్కడ అందరు గృహస్థాలే ఉన్నారు. సో బ్రహ్మచారీస్కి డిఫరెంట్ షెడ్యూల్, కానీ గృహస్థాస్కి అన్నిటికంటే ఫస్ట్ ప్రయారిటీ ప్రభు, వీలైతే మార్నింగ్ చాంటింగ్ ప్రయారిటైజ్ చేసుకోండి. 16 రౌండ్లు చాంటింగ్ పొద్దుటి పూట మీరు అన్నిటికంటే ముందు అది ప్రయారిటైజ్ చేసుకోండి. 16 రౌండ్లు చాంటింగ్ చేయడం కూడా ఒక సర్వీసే, అది అన్నిటికంటే ఇంపార్టెంట్ సర్వీస్. సో మనం ఫస్ట్ ప్రయారిటీ మనం దేనికి ఇవ్వాలి అంటే అన్నిటికంటే ముందు చాంటింగ్
16 రౌండ్స్. మనం 16 రౌండ్లు హరే కృష్ణ మహామంత్రం చాంటింగ్ చేసుకోవడం అన్నిటికంటే ముఖ్యమైనది. ఆ తర్వాత మీకు టైం ఎలా ఉంటే అలా, సపోజ్ మీ బిజినెస్కి ఈ టైంకి వెళ్ళాలి, ఈ టైం వరకు నేను ఉండాలి అని నిర్ణయం తీసుకుంటే ఆ ముందట ఇంకెంత టైం మిగిలింది మీకు 16 రౌండ్లు చాంటింగ్ చేసిన తర్వాత ఎంత టైం, ముందు ఎంత మిగిలింది, తర్వాత ఎంత మిగిలింది, అట్లా అనమాట. సో కొందరు డివోటీస్ వాళ్ళకు మంగళారతి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆ ఇంక్లినేషన్ ఉంటుంది. సో అట్లా పొద్దుగాలు లేసేసి నేను మంగళారతి వెళ్తాను ప్రతిరోజు అంటే చాలా మంచిది. కానీ ఇప్పుడు మంగళారతికి వెళ్ళి నేను సర్వీసెస్ తీసేసుకొని నేను అసలు చాంటింగ్ చేయలేకపోతున్నాను, మళ్ళీ నా బిజినెస్కి వెళ్తున్నాను, మళ్ళీ రాత్రి ఎప్పుడో చాంటింగ్ చేస్తున్నాను, చాంటింగ్ సరిగా కావట్లేదు అంటే అలా తీసుకోవద్దు సర్వీసెస్. సో ఫస్ట్ ప్రయారిటీ అన్నిటికంటే 16 రౌండ్లు చాంటింగ్ పొద్దున వీలైతే. కాకపోతే మీరు డే మొత్తం కూడా స్ప్రెడ్ అవుట్ చేసి 16 రౌండ్లు చాలా మంచిగా చాంటింగ్ చేసే ప్లాన్ వేసుకోండి. ఆ తర్వాత ఇంకా టైం ఎంత మిగిలితే అంత మిగతా మీరు చేయొచ్చు. ఎస్, మంగళారతికి వెళ్తే దాని బెనిఫిట్స్ దానికి ఉంటాయి. ఆమ్, ఆ, తులసి పూజ, మార్నింగ్ ఏమైనా సేవ ఉంటే టెంపుల్లో అలా చేయడము అవన్నీ. కానీ గృహస్థాస్కి వీలు కాకపోతే మీరు ఓన్లీ సండే సాటర్డేస్ తీసుకోండి. ఆ షాప్ ఎప్పుడైతే మీరు క్లోజ్ చేసి ఉంచుతారో ఆ రోజు తీసుకోండి. లేకపోతే మీ 16 రౌండ్లకు ఇంటర్ఫేర్ కాకుండా ఉన్న టైము సర్వీసెస్కి ఇవ్వండి. అంతేగాని 16 రౌండ్లు ఎప్పుడు పక్కా పెట్టేసి సర్వీసెస్ తీసుకోకండి, ఎస్పెషల్లీ మార్నింగ్. అది అది అట్లీస్ట్ నా యొక్క ఒపీనియన్ బాబు. ఇంకొకటి గురు పూజ మన క్లాస్ ఒకటే ఉంటుంది అప్పుడు అంటే క్లాస్ అటెండ్ కావచ్చా లేకపోతే గురు పూజ అటెండ్ ఓకే, మీ ప్రశ్న ప్రకారం ఒకవేళ క్లాస్ అటెండ్ కావాలా, గురు పూజ అటెండ్ కావాలి, రెండిట్లో కాన్ఫ్లిక్ట్ వస్తే అది దేనికి మనము డిఫరెన్స్ యూజువల్గా గురు పూజ ఉన్నప్పుడు క్లాస్ పెట్టరు కదా ప్రభు టెంపుల్లో. అంటే అది ఆన్లైన్ లో ఉంటాయి కదా జూమ్ లో. ఇప్పుడు మాకు 7:30కి అంటే కొంచెం దర్శనం అయినప్పటికీ మళ్ళీ గురు పూజ 7:30 స్టార్ట్ అవుతుంది. సమ్ టైమ్స్ ఇట్ విల్ బి గోన్ అంటే 8:30-9 వరకు జరుగుతుంది. ఓకే, గురు పూజ నాకు తెలిసి గురు పూజ పావు గంటలో అంటే అది జూమ్ అయిపోతుంది. లో ఇదేమో ఆఫ్లైన్ గురు పూజ మరి అది ఆన్లైన్ లో గురు పూజ సారీ క్లాసెస్ ఉంటాయి కదా. ఇప్పుడు మీరు జూమ్ లో ఉన్నది అపోజ్ మీరు ఇప్పుడు 8:30 కాబట్టి గ్రూప్ పూజ అయిపోయింది. అదే మనం 7:30 గట్ట పెట్టినప్పుడు సమ్ టైమ్స్ ఏంటంటే అది 8 కూడా వెళ్తా ఉంటుంది. దట్ టైం అంటే గురు పూజ సెవెంటైన్స్ గురు పూజ అంటే క్లాస్ ఉంటా ఉంటుంది. దీన్ని మనము ఐసి ఓకే ప్రభు, నేను ఎలా ప్రయారిటైజ్ చేసుకుంటానంటే నేను ఈవెన్ టెంపుల్లో, అంటే ఇక్కడ టెంపుల్లో నా గురించి చెప్తున్నాను నేను. ఓకే సపోజ్ నేను కొందరి దగ్గర క్లాసెస్ వింటాను, గురు మహారాజ్ దగ్గర, తర్వాత ఇంకొందరి దగ్గర. సో క్లాసెస్ అది ప్రయారిటైజ్ చేసుకుంటాను ఈవెన్ గురు పూజ కంటే కూడా. కానీ నాకే ఒక్కోసారి నెలకు ఒకసారి నాకు గురు పూజ సేవ ఉంది నాకే. సో ఓకే అప్పుడేమైనా క్లాస్ ఉన్నా కూడా అది పక్కకు పెట్టేసి నేను గురు పూజ నేనే చేయాలి కాబట్టి నేను చేయాలి. ఓకే కానీ గురు పూజ వేరే వాళ్ళు చేసేటప్పుడు నేను ఒకవేళ క్లాస్ కాన్ఫ్లిక్ట్ ఉంటే ఎస్పెషల్లీ గురు మహారాజ్ క్లాస్ లేదా ఎవరైనా ఇంపార్టెంట్ అక్కడ నాకు కృష్ణ కాన్షియస్ లో నాకు ప్రేరణ కలుగుతుంది అని అనుకుంటే మనము క్లాస్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. ఆ ఆ ఆ ప్రతిరోజు ఉండదు కదా, ఏ ఒక్క రోజు మీకు ఎక్కడైతే స్ఫూర్తి. సమ్ టైమ్స్ అంటే ఎవ్రీడే ఉండదు. సమ్ టైమ్స్ ఏంటంటే 8:30 వరకు అంటే 8 వరకు జరుగుతూ ఉంటుంది. మన గురు పూజ వచ్చేసి 7:30 స్టార్ట్. ఉమ్, ఉమ్. యా, శ్రీ ప్రభు, ఆయన ఇంకోటి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ సెంటిమెంట్ ఉంటుంది. అందుకనే నేనేం చేస్తానో చెప్పాను మీకు. సో మీరు ఏం ఓకే చేయాలనేది మీరే నిర్ణయం తీసుకోండి. ఓకే ఇది ఇది ఓకే గ్లోబల్ ఆన్సర్ ఏం కాదు. అందరూ మరి గురు పూజ ఆ, అట్లా అని కాదు. కానీ నేను ఎలా ప్రయారిటైజ్ చేసుకుంటానంటే ఫస్ట్ 16 రౌండ్లు చాంటింగ్, సెకండ్ క్లాస్ వినడం, ఎక్కడైతే నాకు స్ఫూర్తి ఉంటుందో అక్కడ క్లాస్ ఓకే వినడం, తర్వాత భక్తుల ఓకే సాంగత్యంలో ఏదైనా సేవ చేయడం, ప్లస్ అట్లా అన్నమాట. అట్లా ప్రయారిటైజ్ చేసుకుంటాం. ఓకే అచ్యుత కుమార్ దాసు క్లాస్ వస్తుంది. ఓకే, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా ఎవరికన్నా? ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విజయరావు.
ఇంకొకటి అంటే మనము వాస్తు కానీ మూఢనమ్మకాలు కానీ ఇవన్నీ మనము అంటే బిలీవ్ చేయొచ్చు ఎట్లాంటప్పుడు అంటే లైక్ ఇప్పుడు మనం ఎంత అంటే ఏదో ఒకటి సంథింగ్ అది అంటే నిమ్మకాయలు వేయడము సంథింగ్ ఉంటా అంటే మార్నింగ్ వెళ్తా అంటే ఆ, మంగళవారం అయితే మొత్తం మా రోడ్డుకు మేము షాప్ ఇంటి షాప్కి వెళ్ళే టైంలో మొత్తం అవే ఉంటాయి అంటే అంతా మార్వాడీస్ అంటే వాళ్ళు ఏంటంటే ఊరికే తీసేసి రోడ్ మీద వేసేస్తుంటారు ఆ టైం అంటే మనము ఎంత వెహికల్ తప్పియాలన్నా అప్పుడు సో ఉమ్. దట్ అవి అంటే మనం అవి నమ్మచ్చా ఎట్లాంటప్పుడు సో ఒకటి ప్రభు, వాస్తు అనేది వాస్తు శాస్త్రం అనేది నిజమే. ఇది ఎట్లా చూడాలంటే ప్రభు, ఇప్పుడు సపోజ్ మనము ఇల్లు కడుతున్నాం, మనం ఒక ప్లాట్ తీసుకున్నాం, ఇల్లు కడుతున్నాం. సో అప్పుడు వాస్తు చూపించి వాస్తు ప్రకారం కట్టడంలో తప్పేం లేదు. కానీ ఆల్రెడీ కట్టి ఉంది ఇల్లు, ఇప్పుడు వాస్తులో కొన్ని పాయింట్స్ తప్పున్నాయి. సపోజ్ వాస్తులో 100% తప్పు ఉందనుకోండి, అది తీసేసి ఇంకో దగ్గరికి వెళ్ళడం ఓకే. కానీ ఏమైనా చిన్న చిన్న అవకతవకలు అటు ఇటు ఉన్నాయనుకోండి, శ్రీమద్ భాగవతం ఇంట్లో ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఎస్, మీకు మొదటి నుంచి ఏదైనా చేస్తున్నారు, ముహూర్తం పెట్టడం కానీ వాస్తు పెట్టడం కానీ ఇవన్నీ అవి చూసుకుంటే తప్పేం లేదు, రైట్? సో మనం తెలిసి పోయి మొత్తం వాస్తు తప్పుగా అసలు చూడకుండా కట్టాల్సిన అవసరం అయితే లేదు. అట్లా స్టెప్స్ తీసుకోవచ్చు. ఆ, ఇంకోటి ఏం అడిగారు ప్రభు, మీరు షాప్కి వెళ్తుంటే ఏదో మార్వడీస్ అన్నారు. అంటే లైక్ ఏంటంటే నీ గుమ్మడికాయలు కానీ నిమ్మకాయలు కానీ ఇవి అంటే దిష్టి తిప్పేయడము ఇవి సంథింగ్ జరుగుతా ఉంటాయి మనం దాన్ని అంటే దాని నుంచి అది దాటుకుంటూ పోవడము లేకుంటే వెహికల్ పోవడము సంథింగ్ జరుగుతా ఉంటాయి ప్రభు అట్లా యా, దట్స్ ఓకే ప్రభు. అవన్నీ ఇంకా యూనో అంటే నేనైతే బిలీవ్ తెలిసి చేయట్లేదు మీరు బట్ ఏంటంటే సంటైమ్స్ అంటే అంటే పించే అంటే ఇదేంటి ఇది ఓకేనా కాదా అన్నట్టు అది అన్నట్టు ఓకే ఒక డౌట్ మీరు నడిచేటప్పుడు దాని మీద దాటకుండా వెళ్ళండి. బట్ ఇంకా కార్లో వెళ్ళినప్పుడు అది రోడ్డు మీద అంతా పడి ఉంటే మనం ఏం చేయలేం దానికి. సో అదే ప్రభు అది మీరు ఆ, ఏమీ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. మీరు ఓకే నడుస్తుంటే మీరు నడుస్తుంటే ఇలాంటి ఏమన్నా ఉన్నప్పుడు వాటి పక్క నుంచి నడవండి. బట్ ఓకే కార్లో వెళ్ళినప్పుడు ఆ రోడ్డు మీద అంతా వేస్తే మనం ఏం చేయలేం. ఇంకా అట్లా ఏం కాదు. దాని గురించి పెద్దగా మీరు సీరియస్గా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఉమ్. ఓకే ఓకే థ్యాంక్ యూ ప్రభు ఓకే, ఇంకేమైనా ప్రశ్నలు ఎవరికైనా ఉన్నాయా? ఓకే, అట్లయితే భగవద్గీత చదువుదామా? ఓకే, సో మనం ఎక్కడ ఆపాం లాస్ట్ టైం? మనం 6వ అధ్యాయంలో ఉన్నాము. 6వ అధ్యాయంలో 6 అయిపోయింది. అక్కడి నుంచి చూద్దాం. ఓకే, కృష్ణమూర్తి ప్రభు, వసంతి మాతాజీ మీరు చదవండి. సో మనము చదివే ముందు నేను శ్లోక చదివి ముందు వెనక్కి చెప్తున్నా ఫస్ట్ ఇక్కడ సో లెట్ మీ గివ్ ఇంట్రడక్షన్. నీ ట్యూషన్ కావద్దు సో యాక్చువల్గా మొదటి నుంచి చూద్దాం. ఇక్కడ ధ్యాన యోగాలకు ఎంటర్ అవుతున్నాం మనము. ధ్యాన యోగ అంటే అష్టాంగ యోగ. సో ఇప్పుడు మన భగవద్గీత మొత్తం 3 భాగాలుగా ఉంది అనమాట. భగవద్గీత ఎట్లా అంటే ఒక జ్యువెల్ బాక్స్. మీరు ఎప్పుడన్నా నగలు కొనుక్కున్నప్పుడు ఒక బాక్స్ లో పెట్టిస్తారు హారం. సో ఆ బాక్స్ లో కింది భాగం ఏంటి? కర్మయోగ. బాక్స్ లో పై మూత వచ్చేసి జ్ఞానయోగ. ఆ మధ్యలో ఉన్న హారం వచ్చేసి భక్తి యోగ. సో భగవద్గీతలో కూడా మనకు 18 చాప్టర్స్ ఉంటాయి. మొదటి 6 చాప్టర్స్ కర్మయోగ కిందికి వస్తుంది. తర్వాత పైన ఆ, చివరి 6 చాప్టర్స్ వచ్చేసి జ్ఞానయోగ. ఆ మధ్యలో 6 చాప్టర్స్ అంటే
7వ చాప్టర్ నుంచి 12వ చాప్టర్ వరకు మనకి భక్తి యోగా అన్నమాట, హారం. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి ఆ బాక్స్లో? హారం. అట్లాగే భక్తిలో కూడా ఈ మొత్తము భగవద్గీతలో కూడా అన్నిటికంటే ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటి అంటే 7 నుంచి 12, 7, 8, 9, 10, 11, 12. సో ఇప్పుడు మనము చివరి స్టేజ్లో ఉన్నాం. ఏది? కర్మయోగాలు చివరి స్టేజ్లో. దీంట్లో ధ్యాన యోగా గురించి చెప్తున్నారు. ధ్యాన యోగా అంటే ఏంటి? అష్టాంగ యోగా. అష్టాంగ యోగా అంటే ఆ, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. సో ఇట్లా 8 అంగాల భక్తి అన్నమాట. సో ఈ 8 అంగాల భక్తిలో ఫస్ట్ రూల్ ఏంటంటే, ఈ అష్టాంగ యోగా, ధ్యాన యోగా చేయాలి అంటే, మెడిటేషన్ చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ అందరి ఫ్యామిలీని వదిలేసి సన్యాసం తీసుకొని మీరు అడవిల్లోకి లేదా హిమాలయాస్కి వెళ్ళాలన్నమాట. అది ఫస్ట్ స్టెప్. ఆ తర్వాత యమ అంటే ఏమేమి చేయకూడదు, ఏమేమి తినకూడదు, ఏమేమి చేయకూడదు, అవన్నీ లిస్ట్ ఉంటుంది అనమాట. అది యమ. తర్వాత నియమ, ఏమేమి నియమాలు పాటించాలి, అవన్నీ నియమాలు వస్తాయి. యమ, నియమ. తర్వాత ఆసన, ఏ విధంగా కూర్చోవాలి, ఏ విధంగా ఆసనాస్ ఉంటాయి అవి. ఆసన తర్వాత యమ, నియమ, ఆసన, ప్రాణాయామ. ప్రాణాయామ అంటే మన బ్రెత్ ఎట్లా కంట్రోల్ చేయాలి, మన శ్వాస ఎలా తీసుకోవాలి, శ్వాస ఎలా వదలాలి, మన చక్రాస్ ఎలా కంట్రోల్ చేయాలి, అవన్నీ అన్నమాట. అది ప్రాణాయామ. ఆ తర్వాత ప్రత్యాహారం. ప్రత్యాహార అంటే మన యొక్క ఇంద్రియాలని ఇంద్రియార్థాల నుంచి గుంజాలి, వెనక్కి 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 గుంజాలి. సో అది ప్రత్యాహార. ఆ తర్వాత ప్రత్యాహార ధారణ. ఆ తర్వాత ఆ వెనక్కి లాగిన ఇంద్రియాలని కృష్ణ భగవానుని విగ్రహ రూపం మీద కేంద్రీకరించాలి. ఆ తర్వాత ధ్యానం చేస్తూ ఉండాలన్నమాట. ఆ యొక్క రూపం మీద, కృష్ణ భగవాను యొక్క రూపం మీద ధ్యానం చేస్తూ ఉండాలన్నమాట. ఇవన్నీ దాటిన తర్వాత ధ్యాన తర్వాత సమాధి. సో సమాధి అంటే ఇంక అందులో లీనమైపోయి అది సమాధి స్థితి అన్నమాట. సో అది ఇక్కడ చెప్తున్నారు. భక్తి యోగాలో మనం ఇవి చేయవలసిన అవసరం లేదు, బట్ ఇది కూడా అన్ని రకాల యోగాల్లో ఇది కూడా కృష్ణ భగవానుడు మనకు క్లియర్గా చెప్పాడు. దీని ద్వారా కూడా మనం చాలా లెసన్స్ నేర్చుకుంటాం. సో ఆ చాప్టర్లోకి ఎంటర్ అయ్యాం మనం. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నాడు కృష్ణ? శ్రీ భగవానువాచ అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగి చ న నిరగ్నిర్న చాక్రియః. శ్రీకృష్ణ భగవానుడు పలికే, కర్మ ఫలముల ఎడ ఆసక్తిని గొనక చేయవలసిన కార్యములను నిర్వహించువాడే సన్యాసి కాగలడు. అతడే నిజమైన యోగి. అంతేగాక కేవలం అగ్నిని రగిలింపక మరియు కర్మలను చేయక ఉండడివాడు యోగి కాజాలడు. సో ఇక్కడ కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడు? కర్మ ఫలముల ఎడ ఆసక్తి కొనక, అంటే మనం కర్మ చేయాలి కానీ కర్మ ఫలాలు అంటే, ఫలాలు అంటే ఏంటి? రిజల్ట్స్. మనం ఒక పని పెట్టుకుంటాము, ఆ పని చక్కగా చేయండి అని చెప్తున్నాడు కృష్ణ. కానీ ఆ పని పాస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా, అది మనకు దక్కుతుందా, దక్కదా, దాంట్లో మనకు లాభం వస్తుందా, నష్టం వస్తుందా, దాంట్లో మనకు కీర్తి వస్తుందా, అపకీర్తి వస్తుందా, వీటి గురించి ఎక్కువగా మీరు ఆలోచించకండి అంటున్నాడు. సో కర్మ చేయండి. ఇది మనకు చాలా లైఫ్లో చాలా చాలా సార్లు మనకు పదే పదే ఇవన్నీ మనకు వస్తూ ఉంటాయి అనమాట. మనం ఎప్పుడైనా సరే ఏదైనా ఇంట్రెస్ట్, అంటే ప్రేమతో కూడుకున్న వాళ్ళు, మన 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 వాళ్ళు సపోజ్ ఎవరన్నా ఆపరేషన్ థియేటర్కి వెళ్తున్నారు అనుకోండి, మనకు కుతూహలం ఎక్కువగా ఉంటుంది. ఏంటది? ఆపరేషన్ సక్సెస్ కావాలి, మళ్ళీ నార్మల్గా కావాలి, అదొక కుతూహలం. సేమ్ మన పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారు, ఎంట్రన్స్ ఎగ్జామ్ బాగా చదివారు, ఎంట్రన్స్ రాస్తున్నారు. అప్పుడు ఎలా ఉంటుంది మనకి? వాళ్ళకి రిజల్ట్ చాలా చక్కగా రావాలి, వాళ్ళు పాస్ కావాలి, లేదా వాళ్ళకి ర్యాంక్ రావాలి. సో వాళ్ళు చదివిన తర్వాత ఉద్యోగం రావాలి. ఇవన్నీ ఏంటి? కర్మ ఫలం. ఆర్ బిజినెస్ చాలా చాలా కష్టపడి 5-6 సంవత్సరాలు బిజినెస్ చేశాం, ఇప్పుడు ఇంకా లాభం వచ్చే టైం వచ్చిందనమాట. ఆ లాభం రావాలి. ఇవన్నీ కర్మ ఫలాలు అనమాట. సో కృష్ణ ఏమంటున్నాడంటే, నువ్వు కర్మ చేయి, నువ్వు పని చేయి. నువ్వు పిల్లలకు కావాల్సిన చదివించు, మంచిగా చదివించు. బిజినెస్ కావాల్సిన ప్రణాళిక, పట్టుదల, కార్యక్రమాలు, అన్ని పనులు కరెక్ట్గా చేయి. కానీ ప్రతిఫలం ఎలా ఉంటుందో దాని గురించి నువ్వు ఎక్కువ వ్యాకులత చెందకు. సో ఇది మనకి లైఫ్లో ఇప్పుడు ఇది చదివిన తర్వాత కూడా
ప్రశ్న సమాధానాల తర్వాత కూడా ఇలాంటివి వస్తూనే ఉంటాయి మనకి. అప్పుడు మనం గుర్తు చేసుకోవాలన్నమాట. కృష్ణ ఏం చెప్పాడు? కర్మ ఫలాలను మనము ఎక్కువగా పట్టించుకోకూడదు. ఎస్, మనం కష్టపడేది చాలా కష్టపడాలి. కష్టపడేది పని కాదు. అది 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 చాలా ఇంపార్టెంట్. సో అది చెప్తున్నాడు ఇక్కడ. కర్మ ఫలముల ఎడ ఆసక్తిని గొనక చేయవలసిన కార్యములను నిర్వహించువాడే సన్యాసి. అంతేకాని అతడే నిజమైన యోగి. అంతేకాని కేవలం అగ్ని రగిలింపక మరియు కర్మలను చేయక ఉండేవాడు యోగి కాజాలడు. చాలా మంది ఏమనుకుంటారు, ఓ నేను ఇది పెడితే ఇది లాస్ అవుతుందేమో, ఉన్న పైసలు పోతాయేమో, రైట్? నా పిల్లల్ని చదివిస్తే నిజంగా వాళ్ళు చదువుతారా, వాళ్ళకి ఏమైనా ఉద్యోగం వస్తుందా, ఆయనతో డబ్బు దండగా. ఉమ్, లేదా బిజినెస్ పెడితే నా దగ్గర కొన్ని పైసలు ఉన్నాయి, బిజినెస్ లో లాస్ రావచ్చు, లాభం రావచ్చు, మరి లాస్ వస్తే ఎలా, అసలు నేను ఏమి చేయను అని కూర్చునే వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. సో అలా చేయకూడదు అని చెప్తున్నాడు కృష్ణ. సో అంతేకాని కేవలం అగ్ని రగలింపక, అంటే అగ్ని అంటే ఏంటి? ఇంతకు ముందు వాళ్ళు యజ్ఞాలు చేసేవాళ్ళు అనమాట. యజ్ఞాలు చేయాలంటే ముందు ముందు అగ్ని చేసి, అగ్ని రగిలింపజేసి ఆ పైన తర్వాత హోమంలో ఇవన్నీ ధాన్యం ఇవన్నీ వేస్తూ ఉండాలన్నమాట. అంతేకాని కేవలం అగ్ని రగిలింపక మరియు కర్మలను చేయక ఉండేవాడు యోగి కాజాలడు. సో మనం పని చేయకుండా కూర్చోవద్దు. కృష్ణ కూడా చాలా సీరియస్ గా చెప్తున్నాడు ఇక్కడ. పని చేయాలి. పని పాస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అది మన చేతిలో లేదు. దాని గురించి ఎక్కువ వ్యాకులత చెందకండి. సో అది అక్కడ వరకు చెప్తున్నాడు అనమాట. ఓకే, సో నెక్స్ట్ శ్లోక. యం సన్యాసం ఇది ప్రాహుర్యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పో యోగి భవతి కశ్చన. ఏది సన్యాసమని పిలువబడునో దానిని యోగమనియు భగవానునితో కలయిక అని నీవు తెలుసుకొనుము. ఓ పాండుకుమార, ఇంద్రియ ప్రీతి కొరకు త్యాగము, ఇంద్రియ ప్రీతి కోరికను త్యాగము చేయనిదే ఎవ్వడు యోగి కాజాలడు. చూడండి, ఇవాళ రేపు ఏం చేస్తున్నారు, అందరూ ధ్యానం చేస్తున్నారు. ఒక 2 minutes కూర్చొని ధ్యానం చేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఇంద్రియ ప్రీతి మాత్రం వదిలేయట్లేరు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఏది సన్యాసమని పిలువబడునో దానిని యోగమనియు. యోగా అంటే ఏంటి? అసలు భగవంతునితో కలయిక. మనం చేసే పనిలో భగవంతునితో ఏదైతే ముడిపెడుతున్నామో అదే యోగా. అది నిజమైన యోగా. ఇవాళ రేపు ఏం చేస్తున్నారు, అందరూ ఆసనాలను చేస్తున్నారు. సో ఆసనాలు వేస్తున్నారు అనమాట యోగా స్టూడియోకి వెళ్తే. ఆసనాలు వేయించే కంటే ముందు నియమ ప్రాసెస్ ఉంది, అది వదిలేస్తారు ఆల్రెడీ. ఓకే, నియమ ప్రాసెస్ లో ఏంటి? ఫస్ట్ సన్యాసం తీసుకోవాలి. ఇవన్నీ కొందరు అది కూడా పాటించట్లేదు. ఆసన కూడా డైరెక్ట్ వెళ్ళి ఇక్కడ కూర్చొని కొద్దిసేపు మెడిటేషన్ చేసుకుంటా అని కూర్చుంటారు అనమాట. ఈ కలియుగంలో మెడిటేషన్ పాసిబుల్ కాదు. ప్రాయేణాల్పాయుషభ్య కళావస్మిన్ యుగే జన మందాసుమందమతయో మందభాగ్య ఉపద్రుతాః. ప్రాయణ అల్పాయుష, మనకున్న ఆయుష్ అల్పం, తక్కువ అయిపోయింది ఆల్రెడీ. మనకు పూర్వీకులందరూ సత్యయుగంలో 100,000 సంవత్సరాలు బతికేవాళ్ళు, త్రేతాయుగంలో 10,000 సంవత్సరాలు బతికేవాళ్ళు, తర్వాత ద్వాపర యుగంలో 1000 సంవత్సరాలు బతికేవారు. ఆల్రెడీ ఇప్పుడు మనం 100 సంవత్సరాలు వచ్చాయి అంటే అది కూడా అదృష్టం ఉంటే 100 సంవత్సరాలు బతుకుతున్నారు, లేదా చాలా మంది తొందరగానే చనిపోతున్నారు అనమాట. ఆల్రెడీ అల్పాయుష్. ప్రాయణ అల్పాయుష్యభ్య కళావస్మిన్. ఈ కలియుగంలో కళావస్మిన్ యుగే జన, ఈ యుగంలో జనాలు మంద సుమంద, అంటే బద్ధకం, సుమంద, మతయో మంద భాగ్య. ఎంత భాగ్యమైన ఉందా అది లేదు, డబ్బు లేదు, ధనం లేదు, ఏది లేదు. ఏ ధనం ఉన్నా ఎంత ఉద్యోగం చేసినా మరి రోజు పనిచేయాల్సిందే. సో మంద సుమంద మతయో మంద భాగ్య హ్యుపద్రుతాః. ఒకవేళ అన్ని ఎప్పుడు టెన్షన్, ఏదో ఒకటి రగులుతూనే ఉంటుంది, ఎక్కడో ఒకటి, రైట్? ఏదో ప్రాబ్లం రగులుతూనే ఉంటుంది, ఎప్పుడు ఏదో కన్ఫ్యూజన్ ఉంటూనే ఉంటుంది, ఎప్పుడు ఏదో గొడవ ఉంటూనే ఉంటుంది. సో అది ఈ కలియుగంలో కూర్చొని మెడిటేషన్ చేసే యుగం కాదు ఇది. మెడిటేషన్ ఎక్కడ చేస్తారు? సత్యయుగంలో మెడిటేషన్ చేసేవాళ్ళు అనమాట. సో ఇక్కడ ఏది సన్యాసం అని పిలువబడునో దానిని యోగమనియు. అంటే సన్యాసం అంటే ఏంటి? మనం చేసే ప్రతి పని భగవంతునితో కలయికలో చేయడం సన్యాసం యాక్చువల్లీ.
ఓ పాండుకుమార, ఇంద్రియ ప్రీతి కోరికను త్యాగం చేయనిదే ఎవ్వడు యోగి కాజాలడు. ఇంద్రియ ప్రీతి వదిలేందే ఎవ్వరు కూడా యోగి కాజాలడట. ఉం? మూడో శ్లోకం. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే, యోగారూఢస్య తస్యైవ సమకారణముచ్యతే. అష్టాంగ యోగా పద్ధతి యందు ఆరంభ స్థితిలోనున్న యోగికి కర్మము సాధనముగా చెప్పబడగా, యోగమునందు సిద్ధిని పొందిన వానికి భౌతిక కర్మల విరమణ సాధనముగా చెప్పబడింది. ఎప్పుడైతే అష్టాంగ యోగా చేసేటప్పుడు ఫస్ట్ ఏంటి? కర్మ చేయాలి. మొదటి స్థాయిలో ఉన్న వాళ్ళు కర్మ చేయాలి, పని చేయాలి. అదే వాళ్ళు అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్ళిపోయారు అనుకోండి, అష్టాంగ యోగాలో అడ్వాన్స్ స్టేజ్ అంటే ధ్యాన సమాధి స్టేజ్లోకి వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఇంకా ఏమీ పని చేయవలసిన అవసరం లేదు. బట్ అప్పటి వరకు పని చేయాలి అని చెప్తున్నాను. సో ఇంపార్టెంట్, వర్క్ చేయాలి. యదా హినేంద్రియార్థేషు నా కర్మస్వనుసజ్జతే, సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. విషయ కోరికలన్నింటినీ విడిచి ఇంద్రియ ప్రీతి కొరకు వర్తించుట గాని, కామ్యకర్మలందు నియుక్తుడగుట కాని చేయని మనుజుడు యోగారూఢుడని చెప్పబడును. యోగారూఢుడు అంటే ఎవరు? యోగాలో ఎదిగినవాడు, అంటే యోగాలో బాగా పైకి ఎదిగినవాడు ఎవరట? విషయ కోరికలన్నింటినీ విడిచిపెట్టి. విషయ కోరికలు అంటే ఏంటి? అందరికీ తెలుసు. ఇంకా మనకి ఏ విషయాలు, ఏ కోరికలు ఉన్నాయో అవన్నీ విషయ కోరికలు. మరియు ఇంద్రియ ప్రీతి, ఇంద్రియ భోగం అనుభవించడము. పంచేంద్రియాలు ఏంటి? కళ్ళు, నాలుక, చర్మము, చెవులు, ముక్కు. సో నాకు వినాలనుకున్నది వినాలి, చాడీలు చెప్పాలి, చాడీలు వినాలి. నాలుక, చెవులు. తాకకూడని విషయాలు తాకాలి. సో ఇట్లా ఇవన్నీ ఇంద్రియ కోరికలు అన్నమాట. ఎవరైతే ఈ విషయ కోరికలను వదిలిపెట్టి ఇంద్రియ ప్రీతి కొరకు పని చేయకుండా ఉంటారో కామ్యకర్మలందు కూడా. కామ్యకర్మలు అంటే ఏంటి? పుణ్యకార్యాలు. ఓకే, పెళ్ళిళ్ళు చేయించడము, లేకపోతే ఈ స్ట్రీట్ వాళ్ళకి బాగుపడే పనులు చేయించడము, లేదా ఈ కాలనీలో, లేదా ఈ సిటీలో, లేదా ఈ దేశానికి బాగుపడే పనులు చేయడము, నలుగురు ఉద్యోగం ఇప్పించడము, నలుగురికి భోజనం పెట్టించడము, ఇవన్నీ ఏంటి? కామ్యకర్మలు, పుణ్యకార్యాలు. ఎందుకు పుణ్యం వస్తుంది? పుణ్యం ఎందుకు కావాలి? నెక్స్ట్ ఫ్యూచర్లో నేను ఎంజాయ్ చేయాలి, అట్లా అనమాట. లేదా పేరు ప్రతిష్ట రావాలి, సంఘంలో గౌరవం ఉండాలి నాకు. సో ఇవన్నీ కామ్యకర్మలు. సో కృష్ణ ఏమంటున్నాడంటే, ఎవరైతే విషయ కోరికలు వదిలేస్తారో, ఇంద్రియ ప్రీతి కోసం పనిచేయట్లేదో, అలాగే కామ్యకర్మలను ఎవరైతే వదిలేస్తారో వాళ్ళు యోగారూఢుడు అని చెప్పాలి. అంటే వాళ్ళు యోగాలో ఉన్నత స్థితిలో, పై స్థితిలో ఉన్నట్టు మనం తెలుసుకోవాలన్నమాట. 5వ శ్లోకం. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్, ఆత్మైవా హ్యాత్మనో బంధుర్ ఆత్మైవా రిపురాత్మనః. ప్రతి ఒక్కడు తన మనస్సు యొక్క సహాయముచే తనను తాను ఉద్ధరించుకొనవలెను, కానీ అధోగతి పాలు చేసుకొనరాదు. బద్ధజీవునికి మనస్సు అనున్నది మిత్రుడును అలాగే శత్రువు అయి ఉన్నది. సో ప్రతి ఒక్కరు ఏం చేయాలంట? మన మనస్సును ఉపయోగించుకొని, మన మనస్సు సహాయంతో తనను తాను ఉద్ధరించుకోవాలంట. అధోగతి పాలు చేసుకోకూడదంట. మనసుతో అధోగతి పాలు చేసుకోవచ్చు, మనం ఉద్ధరింపబడచ్చు. సో బద్ధజీవుడు అంటే ఎవరు? మనందరం. సో బద్ధజీవుడికి మనస్సు మిత్రుడు అవుతుంది, అలాగే శత్రువు అవుతుంది. మనస్సు ఏ విధంగా చెప్పింది మనం చేస్తున్నాం అనుకో, అప్పుడు మనస్సు శత్రువు అవుతుంది. మన మనస్సును కట్టడి చేసి, మనం ఇది కరెక్ట్ కాదు మనస్సు, నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు, మన మైండ్లో వచ్చిన ప్రతి పని మనం చేయవలసిన అవసరం లేదు. మన మైండ్లో వచ్చిన ప్రతి పని మనం చేస్తున్నాము, దానికి బానిసగా అవుతున్నాము అంటే మైండ్ మనకు పెద్ద శత్రువు అన్నమాట. సో మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఎవరైనా దొంగ, ఒక బందిపోటు ఖైదీ ఎవరైనా వచ్చారనుకోండి, డోర్ ఓపెన్ చేసి వాళ్ళకి భోజనం పెట్టి, వాళ్ళ చేతికి ఇంకా 2-3 కత్తులు ఇచ్చేసి,
2, 3 గన్లు ఇచ్చేసి మన దగ్గర కూర్చోబెట్టామనుకోండి, అలా చేస్తున్నాం మనం మైండ్‌కి మనం ప్రతిరోజు ఏం చేస్తున్నాం? కూర్చుండా ఆలోచిస్తున్నాం. చెత్తా చెదారం అంతా మన మైండ్‌లో ఆలోచించి వీళ్ళు ఈ విధంగా అన్నారు, వాళ్ళు ఆ విధంగా అన్నారు, వీళ్ళు ఇలా ప్రవర్తించారు, వాళ్ళు అలా ప్రవర్తించారు, వీళ్ళు ఈ గొడవ పెట్టుకున్నారు, వాళ్ళు ఆ గొడవ పెట్టుకున్నారు. ఇట్లా ఇదంతా రగులుతూ ఉండి, ఆ మనస్సు మళ్ళీ మనకేం చెప్తుంది? నువ్వెళ్ళి వీళ్ళతో ఈ విధంగా గొడవ పెట్టుకో. వీళ్ళనెళ్ళి ఈ మాటలనేసేయి. ఇదెళ్ళేసి ఇక్కడ ఈ వస్తువు కొనుక్కో. తర్వాత ఇక్కడికి వెళ్ళేసి ఈ పని చెయి. వీళ్ళందరూ చాలా ఇవన్నీ రకరకాలుగా ఇట్లాంటి పనులు చేస్తున్నారు. నువ్వు కూడా వెళ్లి ఈ పని చెయి. మనసంతా ఇలా చెప్తుంది మనకు. మనం ఏం చేస్తున్నాం? అవి వెళ్లి మనసు చెప్పినట్టు చేస్తున్నాం. అంటే దాని అర్థం ఏంటి? మనసు చెప్పినట్టు మనం చేస్తుంటే ఏమవుతుంది ఇక్కడ? ఒక బందిపోటు ఖైదీని మన ఇంటికి తీసుకొచ్చి బాగా భోజనం పెట్టి, కత్తులు, కటార్లు, గన్‌లు అన్నీ ఇచ్చేసి, ఇంకా వాళ్ళు చెప్పినట్టు వాళ్ళని బాగా పోషిస్తున్నాం అన్నమాట. అట్లా చేస్తున్నాం. అంటే మనస్సు బాగా శత్రువు. మనం ఏం చేయాలి ఫస్ట్? మనస్సులో ఒకటి రగిలినప్పుడు, మన మనస్సులో ఒకటి రాగానే ఇమ్మీడియేట్‌లీ ఒక ఫిల్టర్ పెట్టాలక్కడ. ఇది గురు, సాధు, శాస్త్ర ఒప్పుకున్నారా? యెస్. వీళ్ళు ఈ మాట అన్నారు. నేనేం చేయాలి ఇప్పుడు? హ్మ్. శీతోష్ణ సుఖదుఃఖదా తాం స్థితిక్షస్వ భారత. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదా ఆగమాపాయినో నిత్యాస్తాం స్థితిక్షస్వ భారత. సో కృష్ణ ఏం చెప్పాడు ఇక్కడ? మనం టాలరేట్ చేసుకోవాలని చెప్పాడు. టాలరేట్ చేసుకోవాలి. సో మనం ఏం చేయాలి అక్కడ? మనస్సు ఎప్పుడన్నా ఇటువంటి సంఘటనలు ఏర్పడినప్పుడు మనస్సు చెప్తుంది, వెళ్ళు గొడవ పెట్టుకో, వెళ్ళు వాళ్ళని అరిచేసే వాళ్ళ మీద, వెళ్ళి వాళ్ళని నాలుగు నాలుగు కొట్టేసే, ఇట్లా ఏదో చెప్తుంది అనమాట. మనం ఏం చేయాలి? అక్కడ ఒక తెర వేసేసి కృష్ణ ఏం చెప్తున్నాడు, గురు మహారాజ్ ఏం చెప్తున్నాడు, భక్తులు ఏం చెప్తున్నారు, ఆ విధంగా చేయాలి. ఓకే. ఎవరన్నా ఫంక్షన్ పిలిచేసి అక్కడ అంతా కోలాహలంగా అంతా యాక్టివిటీ చాలా బాగుంది. అందరూ మందు తాగుతున్నారు, చీరలు కొంటున్నారు, ఫంక్షన్ చేస్తున్నారు ఇవన్నీ చేసినప్పుడు నువ్వు అక్కడికి అసలు వెళ్ళాలా వద్దా? మనస్సులో ఫస్ట్ ఏంటి? మనసు బాగా లాగుతుంది. నేను కూడా వెళ్ళాలి. నేను కూడా చక్కగా రకరకాల చీరలు కట్టుకొని, నగలు వేసేసుకొని అక్కడికి వెళ్ళాలి. అసలు అటువంటి ఫంక్షన్ నువ్వు వెళ్ళాలా? దాంట్లో నీకేమైనా కృష్ణ సబ్జెక్ట్ ఏమన్నా ఉందా? కృష్ణ కాన్షియస్ ఎవరికైనా ఇస్తున్నావా? ఆడ ప్రసాదం నీకు దొరుకుతుందా? ఎవరైనా కృష్ణకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారా అక్కడ? లేరు. లేకపోతే నువ్వేం చేయాలి? గురువు, సాధు, శాస్త్ర ప్రకారం అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఎవరైనా పెళ్ళికి పిలిచారనుకోండి, పెళ్ళికి పిలిస్తే అన్నీ వదిలేసి ఊర్లు పట్టుకొని తిరుగుతుంటారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిలిచిన వాళ్ళు డివోటీసా? అక్కడేమైనా కీర్తన అవుతుందా? వాళ్ళేమన్నా భక్తులా? అక్కడికి వెళ్ళినప్పుడు మనం భక్తి కార్యం ఏమైనా చేస్తున్నామా? ఇవన్నీ అవసరం లేదు. ఇవన్నీ కాకుండా మనం వెళ్తుంటే దాని అర్థం ఏంటి? మన మైండ్ ఎలా చెప్తుంటే మనం అలా చేస్తున్నాం. అంటే బందిపోటుకి కత్తులు ఇచ్చి మనం బందిపోటును ఇంట్లో ఉంచుకున్నట్టు. సో మైండ్ చెప్పిందల్లా మనం చేయకూడదు. మైండ్‌ని మనం కట్టడిలో పెట్టాలి. మన మైండ్‌లో వచ్చిన ఆలోచన ఆపాలి. ఆపి ఏది చేయాలి ఇక్కడ? గురువు ఏం చెప్తున్నాడు? సాధువులు ఏం చెప్తున్నారు? శాస్త్రం ఏం చెప్తుంది? యెస్. వీళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చా? యెస్ వెళ్ళండి. లేదా వెళ్ళకండి. ఓకే. సో ప్రతి ఒక్కడు తన మనస్సు యొక్క సహాయముచే తనను తాను ఉద్ధరించుకోవాలి కానీ అధోగతి పాలు చేసుకోరాదు. బద్ధజీవునకు మనస్సు అనున్నది మిత్రుడు అలాగే శత్రువు అయి ఉన్నది. సో ఎప్పుడు మనస్సు మన కట్టడిలో ఉంటే అది మిత్రువు. మనస్సు మన కట్టడిలో లేకుండా మనస్సు కట్టడిలో మనం ఉంటే అది శత్రువు. ఓకే. 6వ శ్లోకం. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవ నాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. మనస్సును జయించిన వానికి మనస్సే ఉత్తమ మిత్రుడు, కానీ అట్లు చేయలేని వానికి అతని మనస్సే గొప్ప శత్రువుగా వర్తించును. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ మనస్సును జయించాలంట. మనస్సును జయించాలి. అలా జయిస్తే మనస్సు మన మిత్రువు అంటే మన ఫ్రెండ్ అవుతుందన్నమాట. అలా కాకుండా మనస్సు మనల్ని కట్టడి చేస్తుందనుకో, అప్పుడు మనస్సే మనకి గొప్ప శత్రువు. సో అందుకే మనం మనస్సులో తోచిందల్లా చేయవలసిన అవసరం లేదు. ఇన్‌ఫాక్ట్
ఈ మనస్సు కారణంగానే మనం ఇన్ని జన్మలు ఎత్తుతున్నాం. సో మనస్సుని మనం కట్టడిలో పెట్టాలి. ఏది మంచి ఏది చెడు అనేది మనం ఆల్రెడీ తెలియాలి. ఒకవేళ తెలియకపోతే తెలిసిన వాళ్ళని అడగాలి, భగవద్గీతను ఆశ్రయించాలి, అది ఏ పనిలో అది చేయాలి. రైట్. ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఏదైనా పని మీరు చేయాలనుకున్నప్పుడు మీరు చాటుగా చేస్తున్నారనుకోండి, ఎగ్జాంపుల్ తల్లిదండ్రులు చూడనప్పుడు, పిల్లలు మనల్ని చూడనప్పుడు డెఫినెట్గా ఇంకా తప్పు కార్యమే అది. అదొక ఎగ్జాంపుల్. ఒకవేళ మీరు భగవద్గీత చదివేంత తెలివి లేకున్నా, లేకపోతే శాస్త్రంలో చెప్పేవారు పక్కన లేకున్నా కూడా ఒకటే ఎగ్జాంపుల్ మీరు అడగండి. ఈ ప్లేస్కి నా తల్లిదండ్రులను తీసుకెళ్ళొచ్చా, వాళ్ళతో పాటు నేను ఈ పని చేయొచ్చా? ఈ ప్లేస్కి నా పిల్లలు, నా కొడుకు కూతుర్ని తీసుకెళ్ళొచ్చా, వాళ్ళతో పాటు ఈ పని చేయొచ్చా? ఈ ప్రశ్నకు మీకు సమాధానం అర్థమైపోతున్నాను. ఒకవేళ ఎస్ అలా చేయొచ్చు అనుకోండి, చేయండి. లేదు అంటే లేదు. ఉదాహరణకి ఎవరైనా సిగరెట్ తాగుతున్నారు అనుకోండి. సిగరెట్ తాగుతుంటే ఏంటి, అక్కడికి వెళ్ళి మీరు సిగరెట్ వాళ్ళతో పాటు మీరు తాగగా మీ పిల్లలకు కూడా తాగిపిస్తారా, మీ తల్లిదండ్రులకు కూడా తాగిపిస్తారా? తాగిపించారు కదా. సో అలాంటి పని చేయకూడదు అనమాట. ఎగ్జాంపుల్, ఉదాహరణ. సో అట్లా మీరు భగవద్గీత తెలియనప్పుడు, చెప్పేవాళ్ళు పక్కన లేనప్పుడు ఈ విధంగా ఒక ప్రశ్న చేసుకుంటే దాని ద్వారా మనకి ఆన్సర్ దొరికిపోతుంది. ఓకే. సో ఇక్కడ వరకు చదివాం మనం లాస్ట్. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా ఇప్పటి వరకు? ముందుకు వెళ్దామా? అందరూ హరే కృష్ణ ప్రభు. ఎస్ ప్రభు, మధుగోపాల్ ప్రభు. అన్ని విషయాలలో అలా ఉంటుందా ప్రభు? ఏమన్నా కొన్నిటికి ఏమైనా ఎగ్జామ్షన్ ఉంటుంది? మళ్ళీ చెప్పండి ప్రభు. అంటే ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులు ఉండి మనం చేయగలము, చేయాలి అంటే చేయకుండా చేస్తానం అంటే అది తప్పుగా అని అంటున్నారు కదా. అంటే కొన్నిటికైనా ఎగ్జామ్షన్ ఉందా? అన్నిటికీ ఇది వర్తిస్తుందా ప్రభు? సి ప్రభుజీ, నేను ఏమని చెప్పానంటే, ఫస్ట్ మనం ఏం చేయాలి, మన మనస్సులో ఏదన్నా ఒక ఆలోచన వచ్చి ఒక పని చేయాలని ఒకటి తట్టింది అనుకో, మనసు చెప్తుంది మనకి చేయాలి అని. అప్పుడు మనకి భగవద్గీత ఇంకా చదవలేదు, లేదా భగవద్గీత మనం ఇంకా అర్థం చేసుకోలేదు. ఉదాహరణ, మీరు ఆల్రెడీ అన్ని చదువుకున్నారు, మీరు భగవద్గీత క్లాసెస్కి వస్తున్నారు, మీరు దీక్ష తీసుకున్నారు. నేను మీ గురించి చెప్పట్లేదు, జనరల్ పబ్లిక్. ఒకవేళ భగవద్గీత తెలియదు అనుకోండి, భగవద్గీత ఎలా అప్లై చేయాలో వాళ్ళకి ఇంకా తెలీదు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? భగవద్గీత చెప్పే వాళ్ళు దగ్గరలో లేరు. ఆ సంఘటనలో, ఆ టైంలో ఇలా ఒక ప్రశ్న వేసుకోండి అని చెప్తున్నాను. ఇలా ఒక ప్రశ్న వేసుకొని, ఇది నా తల్లిదండ్రులని, నా పిల్లలతో ఉండగా నేను ఈ పని చేయగలుగుతానా? చూడండి. సపోజ్ ఎక్కడన్నా మోసం చేస్తున్నారు, లేదా ఎక్కడన్నా ఒక జంతువుని కోస్తున్నారు, లేదా చంపుతున్నారు జంతువుని. రైట్. పిల్లల ముందు చంపుతారా? చంపరు కదా. సో అట్లా నేను ఏమని చెప్తున్నానంటే, అసలు అట్లీస్ట్ శాస్త్రం తెలియకపోతే అదొకటి వాడుకొని చూడండి, అది కరెక్ట్ పనా కాదు తప్పు పని అనేది. తద్వారా మనకు అర్థమైపోతుంది ఆ పని చేయొచ్చా లేదా అనేది. అట్లా ఉదాహరణ తీసుకోమని చెప్తున్నాను. యూజువల్గా మనం ఏం చేయాలి? గురు, సాధు, శాస్త్ర. ఈ పని చేయొచ్చా లేదా, గురువు ఆమోదించాడా? ఎస్, చేయండి. శాస్త్రం ఆమోదించిందా? చేయండి. తర్వాత భక్తులు ఆమోదించారా? చేయండి. కానీ వీళ్ళు ముగ్గురు ఎవరు ఆమోదించలేదు, నాకు మాత్రం ఆ పని చేయాలనిపిస్తుంది, చేయకండి. అట్లా చెప్తున్నాండి. ఓకేనా మధుగోపాల్ ప్రభు? ఓకే ప్రభు, చాలా చాలా ధన్యవాదాలు ప్రభు. కొంచెం కన్ఫ్యూజన్ ఉండే. థ్యాంక్ యూ ప్రభు. ఓకే. హరే కృష్ణ. సరితా మాతాజీ, తులసి మాతాజీ, సుధా మాతాజీ, రాధికా మాతాజీ, రాధా గౌరవి మాతాజీ, హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్ వసంతి మాతాజీ. ఓకే, ఇప్పుడు 7వ శ్లోకం చదువుదాం. మాతాజీ మీరు చదవండి. వసంతి మాతాజీ, కృష్ణమూర్తి ప్రభు. 7వ శ్లోకం. జితాత్మన ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు
శీతోష్ణో సుఖదుఃఖేషు తథామానాపమానయోః తథా మానయోః. Translation. For one who has conquered the mind, the super soul is already reached. For he has attained tranquility. To such a man, happiness and distress, heat and cold, honor and dishonor are all the same. Thank you, Prabhu. Hare Krishna. థ్యాంక్ యూ ప్రభు మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. సో చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు ఇవన్నీ, మన మనస్సుకు రిలేటెడ్ అన్నమాట. ఇవన్నీ ఇక్కడ ఏం చెప్తున్నారు? మనస్సును జయించిన వాడు శాంతిని పొంది ఉండుటచే పరమాత్మ చేరినట్టి వాడే యగును. సో ఎవరైతే మనస్సును జయిస్తారో వాళ్ళు ఆల్రెడీ శాంతిని పొందుతారు. సో మనం ఇంకా పరమాత్మను పొందామా లేదా ఎలా తెలుసుకోవాలి? మనకి ఇంకా కోపం వస్తుందా లేదా చూసుకోవాలి. మనకి ఎక్కడన్నా ఏ విషయంలోనన్నా అప్సెట్ అవుతున్నామో, కోపం వస్తుంది అంటే పరమాత్మ రియలైజేషన్ ఇంకా రాలేదు అని అర్థం. రెండోది, మనకి ఎప్పుడైనా శాంతి లేకుండా చికాగ్గా ఉంది, కోపంగా ఉంది, వేరే వాళ్ళు చేసే పనుల పట్ల మనకి మన లోపల అలజడి ఉంది అంటే మనం ఇంకా మనస్సును జయించలేదన్నమాట. మనస్సును జయించడం అంటే ఏదో యుద్ధానికి వెళ్ళి యుద్ధం గెలవడం కాదు, అది చాలా ఈజీ. ఓకే, లేదా వెళ్ళి ఒక కోట్లు సంపాదించవచ్చు, అది కూడా ఈజీయే. కోట్లు డబ్బు సంపాదించవచ్చు, ఒక యుద్ధం చేసి ఒక నగరాన్ని జయించవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. కానీ కోపాన్ని, ఎస్పెషల్లీ మనస్సును జయించడం అంత ఈజీ కాదు. ఎవరైతే మనస్సును జయించారో వాళ్ళకి ఏమవుతుందట? శాంతిని, మనస్సు జయించిన వాడు శాంతిని పొంది ఉండుటచే పరమాత్మను చేరినట్టి వాడే అగును. అట్టి మనుజునకు సుఖదుఖాలు, శీతోష్ణములు, మానాపమానాలు అన్నీ సమానమే అయి ఉన్నాయి. ఏంటట? అటువంటి ఎవరైతే ఈ స్థితికి వస్తారో వాళ్ళకట సుఖ దుఃఖాలు సేమ్ ఉంటాయంట. వాళ్ళు దుఃఖం వచ్చినా అలాగే చూస్తున్నారు, సుఖం వచ్చినా అలాగే చూస్తున్నారు. రెండోది శీతోష్ణములు, అటు అటు వేడికి ఇటు చలికి సేమ్ గానే చూస్తున్నారు. మాన ఇక్కడ వరకు ఓకే, ఇది చాలా కష్టం. మాన అపమాన అంటే అందరూ నాకు మర్యాద ఇస్తున్నారు, కొందరు మర్యాద ఇవ్వట్లేదు, అయినా ఓకే. ఎవరైతే అట్లా స్థితంగా అలాగా ఉంటారో వాళ్ళు మనస్సును జయించిన వాళ్ళంట. మనస్సు జయించిన వాడు శాంతిని పొంది ఉండుటచే పరమాత్మను చేరినట్టి వాడే యగును. అట్టి మనుజుడు సుఖదుఖాలు, శీతోష్ణములు, మాన అపమానములు అన్నీ సమానములే అయి ఉన్నవి అతనికి. సో మనము ఎవరైనా మనకు రెస్పెక్ట్ ఇవ్వకుండా ప్రవర్తించారనుకోండి, మన లోపల అలజడి జరుగుతుందనుకోండి, ఇంకా మనం చాలా దూరంలో ఉన్నాము అని అర్థం. ఓకే, మనం ఏదైనా సర్వీస్ చేసాం, ఆ సర్వీస్ చేసినప్పుడు ఏంటి, నలుగురు వచ్చేసి ఓ మాతాజీ, ఓ ప్రభుజీ మీరు చాలా బాగా సర్వీస్ చేశారు అని మెప్పుకుంటే పర్లేదు. ఈ సర్వీస్ ఏంటి ఇలా చేశారు అని ఎవరైనా అన్నారనుకోండి, మనము నొచ్చుకుంటున్నాం అనుకోండి, ఇంకా మనకు మాన అపమానం అనేది ఇంకా ఉంది. అపమానాన్ని మనం తట్టుకోలేకపోతున్నాం. అది సో దీన్ని మనం టెస్ట్ చేసుకోవాలి. ప్రతిసారి మనకు అశాంతి అనిపించినప్పుడు మనం టెస్ట్ అన్నమాట. ఈ అశాంతికి కారణం ఏంటి? నేను ఎందుకు ఇట్లా అశాంతికి గురవుతున్నాను? కోపం ఎందుకు వస్తుంది నాకు? ఇప్పుడు ప్రస్తుతానికి నాకు అశాంతి ఎందుకుంది అంటే ఏదో ఒక సుఖ దుఃఖాల గురించి వెతుకుతున్నాం, లేదా ఏదో ఒక శీతోష్ణ, లేదా ఎవరైనా మనల్ని అవమానించారు, అట్లా ఇంకా మానాపమానాల్లో ఉన్నాం అనమాట. అలా కాకుండా ఎవరైతే పరమాత్మను చేరుతారో వాళ్ళు ఎవరంట? మనస్సును జయించిన వాళ్ళు. వాళ్ళకు సుఖ దుఃఖాలు సేమ్, శీతోష్ణాలు సేమ్, అటు మాన అపమాన, ఎవరైనా అవమానించినా సరే, ఎవరైనా కీర్తించినా సరే, రెండు సేమ్ గా చూస్తారనమాట. ఓకే, ప్రశ్నలు ఉంటే ఆపి అడగండి, లేకపోతే విల్ కంటిన్యూ. ఓకే, రాధా గౌరవ్. హరే కృష్ణ. ప్రణామాలు ఎస్ రాధికా మాతాజీ, ప్రణామం. ప్రభుజీ, మొన్న ఒకటి చిన్న ఇన్సిడెంట్, అంటే గడ్డిగా ఆవులు ఉంటాయి డైరీ ఫామ్. సో అది గాలి ద్వారం వచ్చి అట్లా అంతా అంటుకొని అంతా అయిపోయింది ప్రభుజీ.
సో ఉమ్, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఏమన్నా కర్మ ఫలితమా లేకపోతే ఏమన్నా తప్పు చేసినామా ఎట్లా ఉమ్. అనుకోవచ్చు ప్రభుజీ? సో మాతాజీ, ఎస్, నార్మల్గా ఏ సంఘటన జరిగినా సరే డివోటీస్ కాని వాళ్ళు అది కర్మఫలం లాగా తీసుకోవాలి. డివోటీస్ కాని ఏ సంఘటన అయినా సరే, మనకు మంచి జరిగినా సరే, అటు చెడు జరిగినా సరే, ఈ రెండిట్లలో ఏంటి, మన కర్మ మనకు అలా ఫలితంగా వస్తుంది. మనం పూర్వ జన్మలలో ఏమేమైతే కర్మ చేసుకున్నామో, మనం సపోజ్ ఎవరికైనా మంచి చేసామనుకోండి, ఆ మంచి మన మంచి రూపంలో ఏదో వస్తుంది. ఎక్కడో ఒక లాభం కానీ, ఎక్కడో ఒక ధనం కానీ, ఇట్లా, లేదా మంచి ఆరోగ్యం, అట్లా. ఏదన్నా ఇటువంటి దుర్ఘటనలు సంఘటనలు జరుగుతున్నాయంటే పూర్వజన్మలో ఏదో చెడు కర్మ చేశాం కాబట్టి దానికి రిజల్ట్ గా అలా వస్తుంది. అది యూనివర్సల్ ట్రూత్. డివోటీస్ కి ఎస్పెషల్లీ డివోటీస్ కి ఇలా అవుతుంది అంటే ఇంకా ఎంత పెద్ద ప్రాబ్లమో ఉంటుంది. కృష్ణ చిన్నగా దాన్ని తీసేసాడు అని మనం అర్థం చేసుకోవాలి, రైట్? ప్రతి ఒక్కటి ఇటువంటి సంఘటన ఎప్పుడు ఏది జరిగినా సరే, కొన్ని కొన్ని సంఘటనలు చిన్నగా ఉంటాయి, కొన్ని కొన్ని సంఘటనలు మన మన హృదయాన్ని పగిలించేలాగా ఉంటాయి. ఇట్లాంటి ఎటువంటి సంఘటనలు వచ్చినా కూడా కృష్ణ ఏం చెప్తున్నాడంటే అక్కడ లెసన్ ఏంటంటే, మనం ఏం చేస్తున్నామంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది దుఃఖాలయం అశాశ్వతం. సో ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ దుఃఖాలయం అశాశ్వతం. ఇక్కడ ఓన్లీ దుఃఖమే దొరుకుతుంది. ఒకవేళ దుఃఖం లేకుండా ఎవరైనా ఉన్నారంటే తాత్కాలికం, పర్మనెంట్ కాదు. మనం ఏం ట్రై చేస్తున్నాం, ఇక్కడ అన్ని పర్మనెంట్ కావాలి చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఓకే, బ్యాంక్ బ్యాలెన్స్ కరెక్ట్గా ఉండాలి, పిల్లలకు పెళ్ళిళ్ళకి, తర్వాత ఇవన్నీ తప్పులు కాదు, ఇవన్నీ మనం చెయ్యాలి. ఓకే, కానీ మనం ఎలా ఆలోచిస్తున్నాం, మనం పర్మనెంట్ సొల్యూషన్ వెతుకుతున్నాం అనమాట. ఓకే, ఈ ఈ ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఈ డబ్బు ఇక్కడ ఉంది, తర్వాత పిల్లల పెళ్ళికి ఇది ఇక్కడ ఉంది, తర్వాత దీనికి ఇక్కడ ఉంది, దీనికి ఇక్కడ ఉంది, అట్లా మనం అన్ని రకరకాలుగా మనం అన్ని ఏం చేసుకుంటున్నాం, ఏర్పాట్లు చేసుకుంటున్నాం. మనం ఎన్ని ఏర్పాట్లు చేసినా సరే ఇటువంటి సంఘటనలు వచ్చినప్పుడు కృష్ణ మనకు ఏం గుర్తు చేస్తున్నాడు, నువ్వు ఇక్కడ కాదు ఇవన్నీ సమకూర్చుకునేది, మెయిన్ థింగ్ నువ్వేంటి, షెల్టర్ తీసుకో, కృష్ణ యొక్క శరణాగతి తీసుకో, అది మెయిన్ థింగ్. అన్నిటికంటే పెద్ద ఇన్సూరెన్స్ అది, అన్నిటికంటే ఎక్కువ ఫోకస్ పెట్టాల్సింది అది. హిజ్ హోలీనెస్ స్వయం భగవాన్ కేశవ స్వామి మహారాజ్ ఒక వీడియోలో ఇలా చెప్పారనమాట. మనము ఒక జాబ్లో జాయిన్ కావడానికి ఏం చేస్తున్నాం, మనము 15 సంవత్సరాలు చదువుతున్నాం. మన వాళ్ళ నుంచి స్టార్ట్ చేసి ఏబిసిడి నుంచి మొదలు పెడితే 10th క్లాస్ వరకు చదువుతున్నాం. ఆ తర్వాత ఇంటర్మీడియట్, ఆ తర్వాత ఏదో ఒక డిగ్రీ చేస్తున్నాం, ఏదో డిగ్రీ లేకపోతే ఇంజనీరింగో మెడిసినో ఏదో ఒకటి. సో మొత్తం మీద 15-16 సంవత్సరాలు చదువుతున్నాం. 16 సంవత్సరాలు చదివిన తర్వాత మనకి ఒక జాబ్ కోసం మనం ఇవన్నీ కష్టపడ్డాం. ఏమేం చేస్తున్నాం ఇక్కడ, మన జీవితాంతం కష్టపడ్డాం. ప్లస్ మన తల్లిదండ్రులు ఏం చేశారు, వాళ్ళ జీవితాంతం కష్టపడి పిండి 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 లాస్ట్కి ఇంకా వేరే వాళ్ళని అడిగి అప్పులు చేసి కూడా చదివిస్తారు. ఎందుకు, ఏదో ఒక జాబ్ వస్తుంది అని. మనం భక్తి ఎలా చేస్తున్నాము, అంత తీవ్రంగా చేస్తున్నామా? మనం ఇల్లు అమ్మేసి నలుగురు దగ్గర అప్పు చేసి భక్తి చేస్తున్నామా? భక్తి మనం ఎలా చేస్తున్నామంటే ఆల్రెడీ మన టైం అంతా మన బిజినెస్కి ఎంత కావాలి, మన ఉద్యోగానికి ఎంత కావాలి, మన ఫ్యామిలీ మెంబర్స్కి ఎంత కావాలి, చుట్టాలకి ఎంత కావాలి, అంత తీసి ఎక్కడో కొంచెం గ్యాప్ ఉంటే ఆ గ్యాప్లో కొంచెం కొంచెం భక్తిలో యాడ్ చేస్తున్నాం మనం. ఆ కొంచెం కొంచెం భక్తి యాడ్ చేసినా కూడా మనకి ఎంత ఫలితం వచ్చింది ఇప్పుడు చూడండి. మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి, ఒక 10-15 సంవత్సరాల కింద మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, మీ మనస్థితి ఎలా ఉంది, ఎంత పీస్ఫుల్గా ఉన్నారు. అలా మనం చిన్న చిన్న టైములు చేసి ఇలా భక్తి కొంత కొంత చేస్తేనే ఇంత ఉంది. మరి మనము ఒక ఇంజనీర్ చదివే పిల్లగాడికి ఫీజు కట్టే అంత కష్టపడి, లేకపోతే వాళ్ళను స్కూలు పంపించి వాళ్ళని 16 సంవత్సరాలు పెంచి పోషించి మనం కష్టపడి ఇదంతా చేసి అంత కష్టపడుతున్నాం ఏంటి, ఒక చిన్న ఉద్యోగం కోసం, అది కూడా గ్యారంటీ లేదు. సో భక్తి మనం అంత తీవ్రంగా చేస్తే ఇంకెలా ఉంటుంది మన సంతోషం. సో స్వయం భగవాన్ కేశవ మహారాజ్ అలా చెప్తున్నారు అనమాట. సో ఎస్, ఇటువంటి సంఘటనలు వచ్చినప్పుడు మనము డెఫినెట్లీ ఎస్పెషల్లీ భక్తులు
ఇంకా ఎంత పెద్ద ఆపద అయి ఉంటుంది, కృష్ణ మనకు చిన్న దాంతో తీసి ఆ, ఈ విధంగా తీసేసాడు అనుకోవాలి మాతాజీ. ఓకేనా మాతాజీ? ఓకే బ్రో. అంటే ఇంకా అది మనకు సెట్ అవ్వట్లేదు, మొత్తం నేను తీసేసుకోవచ్చు అనుకోవచ్చా ప్రభుజీ? ఓ అట్లా అట్లీస్ట్ డివోటీస్ 3 సార్లు గట్టి ప్రయత్నం చేయండి మాతాజీ. ఏదైనా సరే 3 సార్లు మనం గట్టి ప్రయత్నం చేయొచ్చు. ఐదర్ ఐదర్ ఒక ఎటువంటి ప్రయత్నంలోనైనా సరే మనం 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 చేసే వర్క్ లో 3 సార్లు గట్టి ప్రయత్నాలు చేయండి. అది 3 సార్లు ఫెయిల్ అయింది అనుకోండి, ఇంకా అది మనది కాదులే అని మనం ఇంకో దానికి వెళ్ళొచ్చు. బట్ అట్లీస్ట్ 3 ప్రయత్నాలు గట్టిగా చేయండి. 3 ప్రయత్నాలు ఎందుకు అంటున్నాను? ఓకే. ఒకసారి చైతన్య మహాప్రభు ఆయన ఏం చేస్తున్నాడు, చైతన్య మహాప్రభు ప్రతిరోజు శ్రీవాస్ ఠాకూర్ ఇంట్లో శ్రీవాసాంగంలో ప్రతిరోజు రాత్రంతా కీర్తన చేస్తున్నారు వాళ్ళు. సో ఆయన్ని వీళ్ళందరికీ భోజనాలు పెడుతున్నాడు, వాళ్ళ ఇంట్లో ఉంచుకుంటున్నాడు, ఇదంతా చేస్తున్నాడు. అయితే ఓ రోజు చైతన్య మహాప్రభు శ్రీవాస్ ఠాకూర్ని పిలిచాడు పక్కకి. పిలిచి, శ్రీవాస్ ఠాకూర్, నేను చూస్తున్నాను నువ్వు పని చేయట్లేవు. నీకు భార్య పిల్లలు ఉన్నారు, ప్లస్ నీ అన్నదమ్ముళ్ళు అందరూ ఉన్నారు నీ ఇంట్లో. వాళ్ళందరికీ అసలు పోషణ ఎలా జరుగుతుంది? నువ్వు ఉద్యోగం చేసినట్టు నాకు కనబడట్లేదు, ఎప్పుడు పోయి నువ్వు జాబ్ చేసినట్టు కనబడట్లేదు, ఎక్కడో బయటికి వెళ్ళి సంపాదించినట్టు కనబడట్లేదు, నువ్వు అసలు ఏం చేస్తున్నావు అంటే ఆయన ఏం చేస్తాడంటే ఇలా కొడతాడు అనమాట. అదేంటి, నేను నిన్ను ప్రశ్న అడుగుతుంటే నువ్వు 3 సార్లు చప్పట్లు కొడుతున్నావు, అసలు నీకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, నీ ఇల్లు ఎలా గడుస్తుంది అని నేను అడుగుతున్నావు, ఏంటి చప్పట్లు కొడుతున్నావు అని. సో అప్పుడు శ్రీవాస్ ఠాకూర్ చెప్తాడు అనమాట, నాకు ఏదైనా కావాలన్నప్పుడు నేను భక్తి చేస్తూ ఉంటే ఆ దేవాది దేవుడు నాకు 3 సార్లు నేను అడిగినప్పుడు ఇవ్వలేదనుకో, ఇంకా నేనేం చేస్తాను, ఒక కుండ మెడ చుట్టూ కుండ కట్టుకొని నీళ్ళలో దునికి చనిపోతాను. ఎందుకంటే నీళ్ళలో అయితే కుండ రాయి కట్టుకొని నీళ్ళలో చనిపోతానండి. అంటే ఆయన ఏం చేస్తున్నాడు, నేను 3 సార్లు ఇలా అడగగానే కృష్ణ నాకు సమర్పించలేదు అనుకో, నేనేం చేస్తాను, అప్పుడు చనిపోవడానికి కూడా సిద్ధమైపోతాను అని. సో మనం అలా సూసైడ్ చేసుకోమని కాదు ఇక్కడ. అక్కడ ఏం చెప్తున్నాడు కృష్ణ, అప్పుడు చైతన్య మహాప్రభు ఈ విధంగా అంటాడు అనమాట, ఓ శ్రీవాస్, నువ్వు ఎటువంటి భక్తుడి అంటే, ఒకవేళ లక్ష్మీదేవి దగ్గర ఎప్పుడు ధనం ఉంటుంది, లక్ష్మీదేవి దగ్గర నుంచే అందరికీ ధనం వస్తుంది. ఒకవేళ దేవి దగ్గర కూడా ధనం అంతా పోయి ఇంటింటికి వెళ్ళి భిక్షం అడుక్కునే స్థితికి వచ్చిందనుకో, ఒకవేళ ఆమె అటువంటి స్థితికి వచ్చినా సరే, శ్రీవాస్ ఠాకూర్ నీ ఇంట్లో అన్ని వేళలా అన్ని టైంలో అన్ని దొరుకుతాయి నీకు, నీ ఇంట్లో ఎప్పుడు వెళ్తీ ఉండదు అని చైతన్య మహాప్రభు చెప్తున్నాడు అనమాట. అంటే డివోటీస్ అంత కేర్ తీసుకుంటాడు అనమాట చైతన్య మహాప్రభు. సో ఈ ఎపిసోడ్ లో మనం తీసుకోవాల్సింది 3 క్లాప్స్. అంటే మనం కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తున్నాం, ప్రయత్నం గట్టిగా చేస్తున్నాం, ఇది కావట్లేదు, ఈ పని కావాలి అని మనం ఒక ప్రయత్నం గట్టిగా చేయాలి, 2 చేయాలి, 3 సార్లు గట్టి ప్రయత్నాలు చేయండి. ఆ తర్వాత ఇంకా అది మనకు కాదని వదిలేసుకోండి. సో అట్లా ఆ విధంగా చెప్తున్నాను 3 సార్లు అని. ఓకేనా మాతాజీ? ఓకే ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. ప్రణామం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఓకే, రాధా గౌరంగి మాతాజీ మీరు చదువుతారా నెక్స్ట్ శ్లోకం? ప్రభుజీ హరే కృష్ణ. ప్రణామాలు ప్రభు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాద ప్రణాం ప్రభు. రుద్రద్వీప ప్రభు ధన్యవాద ప్రణాం. చదువుతారా ప్రభు మాతాజీ ప్రభు? లేదు ప్రభుజీ, వేరే దగ్గర ఉన్నాం ప్రభుజీ. ఓకే, సరే సరే. హరే కృష్ణ ప్రభుజీ, దండాలు ప్రమాణాలు ప్రభుజీ. రవి ప్రభు ధన్యవాద ప్రణాం. ఓకే, సరితా మాతాజీ మీరు చదువుతారా? ఓకే, మాతాజీ ముట్లో ఉన్నారు. ఎస్ మాతాజీ. ఓకే, సరితా మాతాజీ మీ వాయిస్ రాలేదు. ఓకే, నారాయణ నువ్వు చదువుతావా? హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామం ప్రభుజీ. ధన్యవాద ప్రణాం. సుధా మాతాజీ. హరే కృష్ణ.
హరే కృష్ణ నాన్న చదువుతావా? చదువుతాను నాన్న ఓకే చదువుతాను నేను ఓకే చదువుతాను నాన్న చదువుతాను. జ్ఞాన విజ్ఞాన ఒక నిమిషం తృప్తాత్మా ఒక నిమిషం కూటస్థో విజితేంద్రియ. అమ్మ కృష్ణ కాల్ అండ్ రిపీట్ చేయి. నేను చెప్ చెప్పిన తర్వాత కాల్ అండ్ రిపీట్ చేయి. చెప్పండి ప్రభు. టెక్స్ట్ 8 జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియ కూటస్థో విజితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగి యుక్త ఇత్యుచ్యతే తే యోగి సమలోష్ట్రాశ్మకాంచనః. సమలోష్టాస్మ కాంచనః. A person is said to be established in self-realization and is called a yogi or mystic when he is fully satisfied by virtue of acquired knowledge and realization. Such a person is situated in transcendence and is self-controlled. He sees everything, whether it will be pebbles, stone, or gold, as the same. చదవం. మనిషి తాను పొందినట్టి జ్ఞాన విజ్ఞాన ప్రభావముచే పూర్తిగా సంతుష్టుడైనప్పుడు ఆత్మానుభవంలో నెలకొన్న వానిగా చెప్పబడి యోగిగా పిలువబడతాడు. అట్టి వ్యక్తి దివ్యత్వములో నెలకొని ఆత్మ నిగ్రహముతో ఉంటాడు. అతడు గులక రాళ్లను బంగారాన్ని అన్నింటినీ సమానంగా చూస్తాడు. థ్యాంక్ యూ. సో ఇక్కడ కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడు? మనుజుడు తాను పొందినటువంటి జ్ఞాన విజ్ఞానములచే సంపూర్ణముగా సంతృప్తి చెందినప్పుడు ఆత్మానుభవమునందు స్థితిని పొందినట్టి వాడై యోగి అనబడును. అట్టివాడు ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొని ఆత్మ నిగ్రహము కలిగి ఉండును. అతడు గులక రాళ్ళైనను లేదా బంగారమైనను సమానముగా గాంచును. సో ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఓ రాళ్ళని బంగారాన్ని సేమ్ గా చూసేవాళ్ళు? ఎవరో ఉండరు రోజు. అది రాయి నుంచి వచ్చినా కూడా రాయి అనుకోరు రోజు అది బంగారాన్ని. సో మనం డివోషన్ లో బాగా ఎదుగుతుంటే మనకి రాళ్ళు బంగారం ఒకే తీరుగా చూస్తున్నాం అనుకోండి, అప్పుడు మనం భక్తిలో బాగా పెరిగామని అర్థం. సో మనం ఇంకా వాటి రెండింటికి వ్యత్యాసం చూపించేస్తున్నాం అనుకోండి, మనం ఆ స్థాయిలో ఇంకా లేము అని తెలుసుకోవాలి. ఫస్ట్ పాయింట్. సో ఎవరైతే మనకి తృప్తి అనేది ఎక్కడి నుంచి వస్తుంది, మనకి సంతోషం అనేది ఎక్కడి నుంచి వస్తుందట? సంతోషం అనేది బయటి నుంచి మనకు రాదు. సంతోషం అనేది మన లోపటనే ఉంటుంది. సో ఎవరైతే చెట్టు కింద పడుకొని చెట్టు కింద కూర్చొని సంతోషంగా లేనివాడు, ఎంత పెద్ద భవనం ఉన్నా సరే, ఎంత కీర్తిమంతుడైనా సరే, ఎన్ని పదవులు ఉన్నా సరే సంతృప్తిగా ఉండరంట. సో చాలా మంది ఏమనుకుంటున్నారంటే, బీద వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, నాకు ధనం వస్తే నేను సంతోషంగా ఉంటానేమో అని. అది ఒక అపోహ. ఎందుకంటే చాలా మంది ధనవంతులు ఉన్నారు, వాళ్ళు కష్టాలు పడుతున్నారు. కొందరు ఏమనుకుంటారు, నాకు ఆరోగ్యం బాగాలేదు, ఆరోగ్యం బాగుంటే నేను సంతోషంగా ఉంటానని. ఆరోగ్యం బాగున్నా కూడా సంతోషంగా ఉండదు. కొందరు ఏమనుకుంటారు, నేను అంగవైకల్యంగా ఉన్నాను, అందరికీ అంగాలు చక్కగా ఉన్నాయి, కాలు చేతులు చక్కగా ఉన్నాయి, నేను బాగుంటాను. కాలు చేతులు చక్కగా ఉన్న వాళ్ళు కూడా టెన్షన్ పడుతున్నారు. ఓకే, నేను అందవిహీనంగా ఉన్నాను, ఎవరైనా అందంగా ఉంటే, నాకు అందంగా ఉంటే నేను బాగుండేదేమో. అందమైన వాళ్ళందరూ కూడా సూసైడ్ చేసుకుంటున్నారు కొందరు. సో ఇట్లా ఏంటంటే, ఇదంతా మన సంతోషం ఏం చేస్తున్నామంటే, ఈ కారు ఉంటే నాకు సంతోషం వస్తుంది, ఇటువంటి ఇల్లు ఉంటే నాకు సంతోషం వస్తుంది, ఇటువంటి పలుకుబడి ఉంటే నాకు సంతోషం వస్తుంది. ఇట్లా మనం బయట నుంచే వెతుకుతున్నాం అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా బయట మన సంతోషం దొరకదు. మనం వెతకడమే తప్పుగా వెతుకుతున్నాం. సంతోషం ఎక్కడ ఉంది? మన లోపట ఉంది. మన లోపట ఉండి తృప్తి అనేది మన లోపటనే. అంటే ఎప్పుడంటే మనం సెల్ఫ్ రియలైజేషన్, ఎప్పుడైతే ఈ భగవద్గీతను మనం మంచిగా ఇముడ్చుకుంటామో భక్తిని, అప్పుడు ఏమవుతుందట, మనుజుడు తాను పొందినటువంటి జ్ఞాన విజ్ఞానములచే, అంటే జ్ఞాన విజ్ఞానం అంటే ఏంటి? భగవద్గీత జ్ఞానం, భగవద్గీత విజ్ఞానం. మనుజుడు తాను పొందినటువంటి జ్ఞాన విజ్ఞానములచే సంపూర్ణముగా సంతృప్తి
చెందినప్పుడు ఆత్మానుభవమునందు స్థితిని పొందినట్టి వాడై యోగి అనబడును. ఎవరైతే అలా సంతోషంగా ఆత్మానుభవంలోనే సంతోషంగా ఉన్న వాళ్ళు యోగి అనబడతారంట. అట్టివాడు ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొని ఆత్మ నిగ్రహము కలిగి ఉండును. అతడు గులకరాళ్లను, రాళ్లను లేదా బంగారమును సమానంగా గాంచును. అట్లా అన్నమాట. సో అట్లా అంత సమానంగా చూసే వాళ్ళకి ఇంకేంటి, వాళ్ళు నగలు పెట్టుకుంటే ఏంటి, పెట్టుకోకపోతే ఏంటి, ఏ పెద్ద చీర కట్టుకుంటే ఏంటి, తక్కువ ఖర్చున్న చీర కట్టుకుంటే ఏంటి, ఏమి కాదు. అటువంటి వాళ్ళని, వాళ్ళ సంతోషాన్ని మనం ఎవరిని వేరు చేయలేమన్నమాట. సో అట్లా అన్నమాట. ఎప్పుడైనా మనము డివోటీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఎస్పెషల్లీ గురు మహారాజ్ దగ్గరికి వెళ్ళి కొందరు కార్డ్స్ ఇస్తారు, విజిటింగ్ కార్డ్ ఇస్తారు. ఓ నేను పలానా ఇంజనీర్ని, నేను పలానా సైంటిస్ట్ని, లేదా గురువు దగ్గరికి వెళ్ళి చెప్తుంటారనమాట, నేను ఇక్కడ సైంటిస్ట్ని, ఇది కనుక్కున్నాను, నేను ఇంజనీర్ని, నేను ఇది తయారు చేశాను, నేను ఈ ఫోన్ తయారు చేశాను, నేను బ్రిడ్జ్ కట్టాను. ఇట్లా గురు మహారాజ్కి ఇవన్నీ ఏమీ అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దేహస్థితిలో ఉన్నావా, నువ్వు ఆత్మస్థితిలో ఉన్నావా? ఈ నాలెడ్జ్ అంతా వేస్ట్. నువ్వు ఆత్మ దృష్టితో ఉన్నావా లేదా? సో మనం వెళ్ళేసి ఏం చేయాలి, ఫస్ట్ గురు పాదాశ్రయం తీసుకొని వాళ్ళకి సరెండర్ కావాలన్నమాట. సో నేను కొందరితో మాట్లాడుతుంటే, ఇవన్నీ ఓకే, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నేను దండవత్ చేయమంటే నేను చేయలేను అని. సో అంటే ఇంకా అహంకారం అడ్డొస్తుంది, రైట్? ఇంకా మన మైండ్లో చెత్త చెదారం, మనస్సులో ఏదో ఒకటి ఉంది. సో దాంట్లో అనుకుంటారనమాట, ఓకే, ఒక సేయింగ్ ఉందన్నమాట, ఏ ఫూల్ ఈజ్ అన్నోటిస్డ్ అంటిల్ హీ ఓపెన్స్ హిస్ మౌత్, అంటిల్ హీ స్టార్ట్స్ టాకింగ్. ఇఫ్ ఎ ఫూల్ గోస్ అన్నోటిస్డ్ అంటే ఒక మూర్ఖుడట. ఆ మూర్ఖుడు అనేది అందరికి తెలియదట ఎప్పటి వరకు, అతను నోరు విప్పి మాట్లాడేంత వరకు. సో నోరు విప్పి ఏం చెప్తున్నారంటే, ఇది ఇట్లా అవుతుందేమో, ఈ పాలిటిక్స్ ఇట్లా అవుతున్నాయేమో, ఈ రేడియో స్టేషన్లో ఇలా చెప్పారు, ఈ ప్రెసిడెంట్, ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్ ఇన్ని తప్పులు చేస్తున్నాడు, ఆ ప్రెసిడెంట్ ఇన్ని తప్పులు చేస్తున్నాడు, లేకపోతే ఇవన్నీ చెత్త టాపిక్స్. అసలు ఇవి టాపిక్స్ మనకు అవసరం లేదు. పాలిటిక్స్ అవసరం లేదు, ఇవన్నీ ఏమీ అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆత్మతత్వంలో ఉన్నావా లేదా? అసలు నువ్వెవరు? నువ్వు ఈ బాడీయా, నువ్వు ఆత్మవా? అది తెలుసుకోవాలి. అది తెలుసుకున్న తర్వాత ఆ ఆత్మకు కావాల్సిన పనులు నువ్వు చేస్తున్నావా, చేయట్లేవా? ఇంకా చేయట్లేవు అంటే నీకు పశువుకి ఇంకా తేడా లేదు అని అర్థం. సో ఫస్ట్ థింగ్ ఏంటి, మనం ఆత్మతత్వ జ్ఞానంలో పనిచేస్తున్నామా లేదా? ఈ వారం రోజులు మొత్తంలో ఒకవేళ మనం భగవద్గీత క్లాస్కి వస్తున్నాము అంటే ఇంకా ఈ ఒక్క గంటన్నర సేపే మనం కరెక్ట్గా చేసే పని. లేదా ఎప్పుడైతే మనం చాంటింగ్ చేస్తున్నామో అదే కరెక్ట్ పని. ఇక మిగతా టైంలో మనం వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతున్నాం, కాలక్షేపం చేస్తున్నాం అంటే అది వేస్ట్, టైం వేస్ట్. సో అట్లా అనమాట. సో చాలా మంది భాగవతం తీసుకోండి అంటే వాళ్ళు ఏమంటారు, బిజీగా ఉన్నాను నేను, ఇప్పుడు నాకు చిన్న పిల్లలు ఉన్నారు, జాబ్ ఉంది, ఇవన్నీ టూ మెనీ థింగ్స్ ఇంట్లో, టూ మెనీ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్, ఇప్పుడు నాకు కాదు. ఇది కూడా ఒక రకమైన మాయ. సో కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రయారిటీ మనకేంటి, చాంటింగ్. సెకండ్ ప్రయారిటీ భగవద్గీత, భాగవతం చదవడం, లేదా డివోటీ సంగత్యంలో కూర్చొని భాగవతం కథ వినడం. థర్డ్ ఏంటి, భగవంతుని సర్వీస్ చేయడం. ఇంకా ఇవే అట్లా అనమాట. సో ఇక్కడ ఇంకొక పర్పోర్ట్లో కొన్ని విషయాలు చెప్పారు. నైన్ కదా, కాదు 8. Book knowledge without realization of the supreme truth is useless. This is stated as follows. अतः श्रीकृष्णनामादि न भवेत् ग्राह्यमिन्द्रियैः सेवन्मुखैः जिह्वादौ स्वयम् एव स्फुरत्यदः. శ్రీకృష్ణుని నామము, రూపము, గుణము, లీలలు, దివ్య స్వభావమును భౌతిక తత్వముతో కూడిన ఇంద్రియములతో ఎవ్వరునూ అవగాహన చేసుకొనలేరు.
కేవలము దివ్యమైన భక్తియుత సేవ ద్వారా ఆధ్యాత్మికంగా పరిపూర్ణునైనప్పుడే మనుజుడు ఆ దేవాది దేవుని రూపము, నామము, గుణము, లీలలు వ్యక్తమగును. భక్తి రసామృత సింధు 1.2.234. దీని అర్థం ఏంటి? మనము కృష్ణ భగవానుని కానీ, ఆయన యొక్క నామాన్ని కానీ, రూపాన్ని లేదా గుణాన్ని, లీలల్ని, ఆ దివ్య స్వభావాన్ని భౌతిక తత్వంతో కూడిన ఇంద్రియాలు. అంటే భౌతిక తత్వంతో కూడిన ఇంద్రియాలు అంటే ఏంటి? మన కళ్ళు, మన చెవులు, మన చర్మము, మన యొక్క నాలుక, మన యొక్క ముక్కు, తద్వారా మన యొక్క మనస్సు, మన యొక్క బుద్ధి, ఇవన్నీ ఏంటి? భౌతికమే. వీటి ద్వారా మనం అంచనా వేయలేమంట. సో చాలా మంది ఏం చేస్తారంటే, ఫస్ట్ థింగ్ మనం భగవద్గీత ఎప్పుడైనా స్టార్ట్ చేయగానే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మైండ్తో ఆలోచించేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మైండే ఒక మెస్, నీ మైండే సరిగా లేదు. ఆ మైండ్తో నువ్వు ఆలోచించేసి నువ్వు భగవంతుడు ఇట్లానేమో అని నువ్వు ఊహాగానాలు చేస్తున్నావు అనుకో, ఇంకా వేస్ట్ అన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? అత శ్రీకృష్ణ నామాది నభవేత్ గ్రాహ్యమింద్రియై సేవన్ముఖై జిహ్వాదౌ స్వయమేవ స్ఫురత్యదః. ఇది ఓన్లీ భక్తియుత సేవ ద్వారానే మనకు అర్థమవుతుంది. అందుకే ఈవెన్ చదువురాని వాళ్ళు కూడా భక్తియుత సేవ స్టార్ట్ చేస్తారనుకోండి, టెంపుల్కి వెళ్తున్నారు, సేవ చేస్తున్నారు, చాంటింగ్ చేస్తున్నారు, ఇదంతా కూడా భక్తియుత సేవ చేస్తుంటే వాళ్ళ కృష్ణ ఏంటి అన్నీ అర్థమైపోతాయి. వాళ్ళకి జ్ఞాన దీపేన భాస్వత, వాళ్ళకి అంత హార్ట్లో భగవంతుడు అన్నీ తెలియజేస్తాడు వాళ్ళకి. అలా కాకుండా నువ్వు ఎంత పెద్ద చదువుకున్నోడు అయినా సరే, ఎంత ధనం ఉన్నా సరే, నీకు భగవంతుని గురించి చెప్తుంటే వాళ్ళకి అసలు అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు? వాళ్ళు ఈ భౌతిక ఇంద్రియాలను ఉపయోగించి భగవంతుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, భౌతిక ఇంద్రియాల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు అర్థం కాడంట. మళ్ళీ చదువుదాం చూడండి. శ్రీకృష్ణుని నామము, రూపము, గుణము, లీల, దివ్య స్వభావము భౌతిక తత్వముతో కూడిన ఇంద్రియములతో ఎవ్వరునూ అవగాహన చేసుకోలేరు. కేవలం దివ్యమైన భక్తియుత సేవ ద్వారా ఆధ్యాత్మికంగా పరిపూర్ణుడైనప్పుడే మనుజుడు ఆ దేవాది దేవుని రూపము, నామము, గుణము, లీలలు వ్యక్తమగును. సో ఇవి ఎలా తెలుస్తాయంట? ఓన్లీ మనం భక్తియుత సేవ చేసినప్పుడే. సో భక్తులందరూ ఏం చేయాలి? ఇప్పుడు బేసికల్లీ మనము భగవంతుని మనము అర్థం చేసుకోలేము. భగవంతుడు మనకు ఎలా వ్యక్తం అవుతాడంట? భక్తియుత సేవ చేసినప్పుడే. భక్తియుత సేవ అంటే ఏంటి? చాంటింగ్, భక్తుల సాంగత్యంలో కూర్చొని కృష్ణ కథ వినడము, టెంపుల్కి వెళ్ళి వాళ్ళు చెప్పిన విధంగా మనం సేవ చేయడం, మనకు నచ్చిన విధంగా సేవ చేయడం కాదు. ఎవరన్నా సీనియర్ డివోటీస్ వాళ్ళు చెప్పిన విధంగా మనం సేవ చేస్తే సింపుల్ గా అర్థమైపోతుంది. భక్తి చాలా ఈజీ, భక్తి చాలా సింపుల్, మనమే దాన్ని కాంప్లికేట్ చేస్తున్నాం. ఓకే, ఇంత క్లియర్ గా ఉంది చూడండి ఇక్కడ. ఓకే, ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ముందుకెళ్దామా? హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామం ప్రభుజీ. రవి ప్రభు దండవత్ ప్రణామం. ప్రభుజీ, మా బిడ్డ మా చిన్న కూతురు పుట్టినరోజు ప్రభుజీ. ఆమె భక్తిలో ఉండాలని, ఆమె ఆరోగ్యం మంచిగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్న ప్రభుజీ. కొద్దిగా మీ ఆశీర్వాదం ఇవ్వండి ప్రభుజీ. హరే కృష్ణ. షూర్ ప్రభు. డియర్ చైతన్య మహాప్రభు, డియర్ నిత్యానంద ప్రభు, రవి ప్రభుజీ వాళ్ళ కూతురు పుట్టినరోజు ఇవాళ. సో మీకు సమ్మతమైతే ఆమెను చక్కగా దీవించి, ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కృష్ణ భగవాని భక్తిలోకి వచ్చి, ఎస్పెషల్లీ భక్తియుత సేవ చేస్తూ కృష్ణ భగవాని గురించి వాళ్ళందరికీ వ్యక్తమయ్యే విధంగా, వాళ్ళు భక్తియుత సేవలో నెలకొలే విధంగా వాళ్ళని దీవించామని చెప్పి ప్రార్థన చేస్తున్నాను. ఎవరన్నా ఈ ప్రార్థనతో ఏకీభవిస్తే పూర్తిగా కానీ కొంచెమైనా అందరు అన్మ్యూట్ చేసి హరే కృష్ణ అని చెప్పండి. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే. యా, ఇంకోటి ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఏం చేయాలంటే, మనం ప్రేయర్ చేసినప్పుడు అందరితో ప్రేయర్ చేయాలి. అందరం కలిసి ఒక ప్రేయర్ చేసామనుకోండి, ఒక్కతనే ప్రేయర్ చేస్తున్నాడు ఎగ్జాంపుల్,
ఆ ఒక్కతనని సరిగా భక్తుడు కాదనుకోండి, ఆ ప్రేయర్కు ఫలితం ఉండదు. సపోజ్ అందరూ కలిసి ఒక్కదాని గురించే ప్రే చేస్తున్నారు. అందులో ఇప్పుడు 20 మంది, 30 మంది భక్తుల్లో ఎవరో ఒకరు మంచి డీప్ సిన్సియర్ భక్తులు ఉంటారు. సో వాళ్ళు కూడా ఆ విధంగా ప్రే చేస్తున్నారు. అప్పుడు కృష్ణ డెఫినెట్‌గా వింటాడు. కాబట్టి మనం కలెక్టివ్‌గా ఎప్పుడైతే అందరూ కలిసి ఒకటే ప్రేయర్ చేస్తుంటే, కృష్ణ అది ఆహ్, ఒప్పుకునే అవకాశం ఎక్కువుంటుందనమాట. అందుకే మనం ఎప్పుడైనా కూడా డివోటీస్‌తో ఆహ్, ప్రేయర్స్, బ్లెస్సింగ్స్ అడగాలనమాట. తద్వారా ఏమవుతుంది, ఆహ్, ఆ ప్రేయర్స్ ద్వారా మనకి భక్తి అనేది కొంచెం ఆహ్, పుడుతుంది మన యొక్క హృదయంలో. రైట్? భక్తి మనం సంపాదించలేం. మన కష్టంతో మనం భక్తి సంపాదించలేం. మన యొక్క దాన్నేమంటారు? మన యొక్క పూజల ద్వారా కాదు, మన యొక్క పుణ్యాల ద్వారా కాదు, మన యొక్క వ్రతాల ద్వారా కాదు, మన యొక్క ఉపవాసాల వల్ల కాదు. భక్తి ఎలా వస్తుంది? కాజ్‌లెస్ మర్సీ. భక్తికి ఒక రీజన్ అంటూ ఏమీ లేదనమాట. ఓన్లీ ఇది ఎలా వస్తుందంటే ఐదర్ కృష్ణ డైరెక్ట్‌గా మనల్ని చూసి మనల్ని దీవించాలి, లేదా కృష్ణ భగవానుడి డివోటీస్ మన గురించి పెటిషన్ పెట్టాలి. ఈ ఈ ఈ 2 జరిగినప్పుడే మనకు భక్తి వస్తుందనమాట. అండ్ ఇంకోటి, మనము భక్తుల సాంగత్యంలో ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు భక్తి ఏంటి, అవన్నీ తెలుసుకుంటే తద్వారా మనకు చాలా ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. చాలా ఈజీ, సింపుల్ ట్రిక్. ఓకే. నెక్స్ట్ శ్లోక. తులసి మాతాజీ మీరు చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ, చదువుతాను. Yes. తొమ్మిదో శ్లోకం. సుహృన్మిత్రార్యుదాసీనా మిత్రానుదాసీన మధ్యస్థ ద్వేషబంధుసు మధ్యస్థాద్వేష్య బంధుషు సాధుస్వపి చ పాపేషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. సమబుద్ధిర్విశిష్యతే. A person is considered still further advanced when he regards honest well-wishers, affectionate benefactors, the neutral, the meditators, and the envious, friends and enemies, the pious and the sinners, all with an equal mind. చదవండి మాతాజీ. హరే కృష్ణ. శ్రేయోభిలాషులను, ప్రియమైన మిత్రులను, తటస్థులను, మధ్యవర్తులను, ద్వేషించు వారులను, శత్రువు మిత్రులను, పాపపుణ్యులను సమబుద్ధితో చూచువాడు మరింత పురోభివృద్ధి నొందిన వానిగా పరిగణింపబడును. థ్యాంక్ యూ ప్రభు. సో చాలా మంది అడుగుతారు అనమాట ప్రశ్న ఏం అడుగుతారు. థ్యాంక్ యూ మాతాజీ. మనము డివోషన్లో నేను ఏ స్థాయిలో ఉన్నాను మనమే చెక్ చేసుకోవచ్చు. కృష్ణ ఏం చెప్తున్నాడు ఇక్కడ? శ్రేయోభిలాషులను, ప్రియమైన మిత్రులను, తటస్థులను, మధ్యవర్తులను, ద్వేషించు వారులను, శత్రువులను మిత్రువులను, పాపులను పుణ్యులను సమబుద్ధితో చూచువాడు మరింత పురోగాభివృద్ధి పొందినవాడిగా పరిగణింపబడును. అంటే ఇక్కడ కృష్ణ ఎవరెవరిని చెప్తున్నాడు? శ్రేయోభిలాష. అంటే చాలా మందికి మనకు శ్రేయోభిలాషులు ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అందరు డివోటీస్ ఉన్నారు. మనకి ఏమన్నా అయింది అంటే మనం డివోటీస్ చెప్పగానే అందరూ శ్రేయోభిలాషులే, మన శ్రేయస్సు కోరుతున్నారు, మన యొక్క బాగు కోరుతున్నారు. సో అందరూ ఇక్కడ ఈ కాల్లో ఉన్న వాళ్ళందరూ శ్రేయోభిలాషులే. సో శ్రేయోభిలాషులు, ప్రియమైన వారు, ప్లస్ డివోటీస్ అందరికీ ఒక్కొక్కరు ప్రియమైన వారే. సో ప్రియమైన మిత్రులు, మన క్లోజ్ ఫ్రెండ్స్. ప్రియమైన మిత్రులు అంటే మన దగ్గర స్నేహితులు. తటస్థులు అంటే న్యూట్రల్, వాళ్ళు అటు దూరం కాదు, ఇటు దగ్గర కాదు, న్యూట్రల్గా ఉంటారు వాళ్ళు. మధ్యవర్తులు, మధ్యస్థితిలో ఉన్న వాళ్ళు. మధ్యవర్తులు, ద్వేషించువారు, మనల్ని బాగా పగ పెట్టుకొని ద్వేషిస్తున్నారు మనల్ని, వాళ్ళని కూడానట. మన శత్రువులని, మన మిత్రులని, పాపులను పుణ్యులని, పాపం చేసి వ్యక్తులను పుణ్యులని సమబుద్ధితో చూచువాడు మరింత పురోగతి పొందినవాడిగా పరిగణింపబడింది. సో డివోటీస్లో మనకు మనం తెలుసుకోవాలన్నమాట. మనకు ఎవరైనా బాగా బద్ధ శత్రువులు ఉన్నారనుకోండి, మనకు బాగా పగస్తులు ఉన్నారనుకోండి, వాళ్ళను కూడా మన క్లోజ్ ఫ్రెండ్స్ ఎలా చూస్తున్నామో వాళ్ళని కూడా ఆ విధంగా సమబుద్ధితో చూడాలంట.
అట్లా అని పోయి వాళ్ళను ప్రతిరోజు వెళ్ళి వాళ్ళను కౌగిలించుకొని వాళ్ళను ఇట్లా ఎందుకంటే వాళ్ళు చెడు చేసే స్వభావం ఉన్న వాళ్ళంతా దూరం ఉండొచ్చు. కానీ మనం ఎలా చూడాలి? అందరినీ సమదృష్టితో చూడాలి. సో అది ఎప్పుడొస్తుంది? ఓన్లీ మనం ఆత్మానుభూతిలో ఉన్నప్పుడే వస్తుంది. ఎందుకు? మనం ఎవరిని చూసినప్పుడు ఏమవుతుంది? వీళ్ళ హృదయంలో కూడా కృష్ణ ఉన్నాడు. ఈవెన్ పగ చేసేవాళ్ళు, మనకు పగస్తులు కూడా వాళ్ళ హృదయంలో కూడా కృష్ణ ఉన్నాడు. కాబట్టి మనం వాళ్ళని ద్వేషించకూడదు. వాళ్ళు మనల్ని ద్వేషిస్తే ద్వేషించడే, అది అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళకి వదిలేయాలి. కానీ మనం ద్వేషించకూడదు. ఎంత పాపం చేసిన వాళ్ళైనా సరే మనం ద్వేషించకూడదు. మనకు ఎంత శత్రువులైనా సరే, మనల్ని ఎవరెంత పెద్ద శత్రువులుగా చూస్తున్నా సరే, మనం వాళ్ళని ద్వేషించకుండా సమబుద్ధితో చూడాలన్నమాట. అప్పుడు మనము ఉమ్, పురోగవృద్ధి, మరింత పురోగవృద్ధి పొందిన వాడిగా పరిగణింపబడను. అట్లా అన్నమాట చెప్తున్నారు ఇక్కడ. ఓకే, ఓకే. విజయ రఘునాథ్ ప్రభు, మీరు చదువుతారా? ఎస్ ప్రభు. 10వ శ్లోకం. యోగి యుంజీత సతతం యోగియుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా ఏకాకీయత చిత్తాత్మా నిరాశేర పరిగ్రహ. నిరాశీర పరిగ్రహ. A transcendentalist should always engage his body, mind, and self in relationship with the Supreme. He should live alone in a secluded place and should always carefully control his mind. He should be free from desires and feelings of possessiveness. Yes, Prabhu, చదవండి. యోగి సర్వదా తన దేహాన్ని, మనస్సును, ఆత్మను భగవంతుని సంబంధంలోనే నియోగించాలి. అతడు ఏకాంత ప్రదేశంలో ఒంటరిగా జీవిస్తూ ఎల్లప్పుడూ జాగ్రత్తగా మనస్సును నిగ్రహించాలి. అతడు కోరికల నుండి స్వాధీనంలో ఉంచుకోవాలనే భావన నుండి విడివడి ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ ధన్యవాదాలు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? యోగి అయిన వాడు అంటే ఇదంతా ఏంటి? అష్టాంగ యోగా చెప్తున్నారు ఇక్కడ కృష్ణ. ఇప్పుడు భక్తి యోగ కాదు ఇది. సో మనకి భక్తి యోగాలకి ఇది వర్తించదు. అష్టాంగ యోగాలో ప్రోగ్రెస్ ఇవన్నీ ఎంత కష్టమో చూడండి ఇక్కడ. యోగి అయిన వాడు తన దేహమును, మనస్సును, ఆత్మను సదా భగవానుని సంబంధములోనే నియుక్తము చేసి, అంటే యోగి అయిన వాళ్ళు కూడా ఏం చేయాలంట? తన యొక్క మనస్సు, ఆత్మ సదా అంటే ఎల్లప్పుడూ భగవానుని సంబంధంతోనే నియుక్తం చేయాలంట. భగవాన్ని పనులలో నియుక్తం చేయాలి. ఒంటరిగా ఏకాంత స్థలంలో నివసించచ్చు. నేను చెప్పాను కదా, ఈ అష్టాంగ యోగా ధ్యానం చేసే వాళ్ళు ఏం చేయాలి? ఫస్ట్ సన్యాసం తీసుకొని హిమాలయాస్కి వెళ్ళాలి. అందుకు ఇక్కడ ఒంటరిగా ఏకాంత స్థలంలో నివసించచ్చు, సావధానముగా మనస్సును నిగ్రహించవలను. మనస్సును నిగ్రహించాలి ఫస్ట్. అది అది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పాసిబుల్లా? మనస్సును నిగ్రహించగలుగుతామా? చాలా కష్టం. సో చూడండి ఎంత కష్టమైన పని ధ్యాన యోగా, చాలా కష్టమైన పని. అతడు కోరికల నుండి మరియు సమస్తములను కలిగి ఉండవలెనని భావనల నుండి ముక్తుడై ఉండాలి. అతడు కోరికలు ఉండకూడదట వాళ్ళకి. మరియు నాకు అన్ని కావాలి, కలిగి ఉండాలి, నాకు అన్ని మంచిగా ఉండాలి అనే భావన కూడా లేకుండా ఉండాలి. ముక్తుడై ఉండవలెను. అటువంటి వాళ్ళు యోగి కనబడుతుంది. సో దీంట్లో మనకు పర్పోర్ట్లో శిల ప్రభుపాద్ మనకు మంచి సొల్యూషన్ ఇస్తున్నాడు ఇక్కడ. చూద్దాం అదేంటో. శ్రీల రూప గోస్వామి కృష్ణ కాన్షియస్నెస్ ని ఈ విధంగా మనకు చెప్తున్నారనమాట. ఏంటది? అనాసక్తస్య విషయాన్ యథార్థం ఉపయుంజితః నిర్బంధ కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్యముచ్యతే. ప్రాపంచికతయా బుద్ధ్యా హరి సంబంధి వస్తునః ముముక్షుభి పరిత్యాగో వైరాగ్యం ఫల్గు కథ్యతే. భక్తి రసామృత సింధు 1, 2,
255, 256 శ్లోకం. దేని ఎడను సంగత్వమును కలిగి ఉండక. మనం చాలాసార్లు చూసాం కదా అటాచ్మెంట్. సంగత్వం అంటే ఏంటి? అటాచ్మెంట్. ఈ పని ఈ విధంగా జరగాలి అనే అటాచ్మెంట్ ఉండకూడదంట. దేని యందు సంగత్వం కలిగి ఉండక అదే సమయమున ప్రతి దానిని కృష్ణుని కొరకే స్వీకరించడి మనుజుడు సర్వము కలిగి ఉండవలనని భావనకు స్వామిత్వంనకు అతీతుడైనట్టి వాడు. ఉమ్, దేంట్లో సంగత్వం ఉండకూడదు. అదే సమయంలో ప్రతి దానిని మనకున్న ప్రతీది, మనకున్న ఇల్లు, మనకున్న భార్య, మనకున్న భర్త, మనకున్న పిల్లలు, మనకున్న తెలివితేటలు, మనకున్న వాక్చాతుర్యము, మనకు ఏది ఉంటే అది ప్రతి దానిని కృష్ణుని కొరకే స్వీకరించడి మనుజుడు. ఏదన్నా వాళ్ళు స్వీకరిస్తున్నారంటే ఓన్లీ కృష్ణ కోసమే స్వీకరిస్తున్నారు. సర్వము కలిగి ఉన్నను, వాళ్ళకి అన్నీ వచ్చినా సరే వాళ్ళకి సర్వమును కలిగి ఉండవలనని భావనకు స్వామిత్వముకు అతీతుడైనట్టి వాడు. నా దగ్గర అన్నీ ఉండాలి, అటువంటి దాంట్లో అతీతుడైన వాడు, అటువంటి స్వభావం లేని వాళ్ళు. అట్లు కాక కృష్ణునితో వాటికి గల సంబంధమును తెలియక సర్వమును త్యజించువాడు వైరాగ్యమునందు పూర్ణత్వము పొందినవాడు కాజాలడు. చాలా మంది ఏం చేస్తున్నారు? నేను సన్యాసం తీసుకుంటాను, అన్ని వదిలేస్తున్నారు. అంటే సపోజ్ వాళ్ళ దగ్గర ఒక ఇల్లు ఉంది, భార్య పిల్లలు ఉన్నారనుకోండి, ఉదాహరణ. వాళ్ళు ఏం చేస్తున్నారు? అన్ని వదిలిపెడతాను, ఇప్పుడు అన్ని వదిలేసి నేను వెళ్ళిపోతాను. నిజంగానే వెళ్ళిపోయారు అనుకోండి, అన్ని వదిలేసి. వాళ్ళు యోగి కాజాలడంట ఇక్కడ. ఎందుకట? నీ దగ్గర ఏమేమి ఉందో అది కృష్ణ యొక్క సేవలో ఉపయోగించాలి. మన దగ్గర ఏది ఉందో అది కృష్ణ యొక్క సేవలో ఉపయోగిస్తే అప్పుడు అది సన్యాసం అనబడుతుంది. అంతేకాని ఉన్నాయన్నీ వదిలేసి నేను వెళ్ళిపోతాను, అడవులోకి వెళ్ళిపోతాను, లేదా హిమాలయాస్కి వెళ్ళిపోతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దగ్గర నీది ఏది కాబట్టి నువ్వు వదిలిపెడతావు, రైట్? నీ చేతులు, నీ కాళ్ళు, నీ శరీరం మీద ఎక్కడైనా కొనుక్కొచ్చుకున్నావా? అది భగవంతుడు ఇచ్చిందే కదా. పంచభూతాలతోనే కదా స్టార్ట్ అయింది. సో అది మనము కృష్ణ యొక్క దాంట్లో ఉపయోగించాలి. సో ఎవరికైనా తెలివితేటలు ఉన్నా, ధనం ఉన్నా, అవన్నీ వదిలిపెట్టమని కాదు ఇక్కడ చెప్పేది. మన దగ్గర ఏది ఉన్నా సరే, ఎంత వచ్చినా సరే, అది కృష్ణ భగవానుని భక్తిలో వాడాలి. అలా వాడేవాడే సన్యాసి. వాళ్ళు గృహస్థాలో ఉన్నా సరే అటువంటి వాళ్ళే సన్యాసి అనబడతారు, అటువంటి వాళ్ళే భక్తులు అనబడతారు అనమాట. ఓకే, సో ఇక్కడ ఆపుదాం ఈరోజు. ఎవరికన్నా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. అలా ఏమైనా రిఫ్లెక్షన్స్ ఉన్నా సరే, మీకు ఏమన్నా ఈ రోజు క్లాస్లో మీకు కొత్తగా ఏమన్నా తెలిసినా, లేక ఏదైనా అద్భుతంగా అనిపించినా కూడా షేర్ చేయొచ్చు. మీరు అడగండి. ప్రభుజీ హరే కృష్ణ, ప్రణామాలు ప్రభుజీ. ఎస్ మాతాజీ. ప్రభుజీ భక్తి ఈజీ అంటున్నారు ప్రభుజీ, కానీ పాటించి అన్ని రిలేషన్షిప్ చక్కగా ఉంచుకోవాలంటే అది చాలా కష్టం ప్రభుజీ. ఎస్ మాతాజీ, భక్తి ఈజీయే, భక్తి సింపులే, కానీ మనమే కాంప్లికేట్ చేస్తున్నాం దాన్ని. ఇప్పుడు మనం చదివేది ఏంటి? ధ్యానయోగం. ధ్యానయోగం ఇంకా కష్టం. ధ్యానయోగంలో ఫస్ట్ స్టెప్ ఏంటి? నువ్వు అందరినీ వదిలేసి హిమాలయాస్కి వెళ్ళాలి. ఫస్ట్ స్టెప్ అది. మనలో ఫస్ట్ స్టెప్ అని చెప్పారా? చెప్పలేదు. ఇంట్లో కూర్చోండి, మీరు మీ భార్య పిల్లలతో ఉండండి, మీ ధనం సంపాదించుకోండి, అన్నీ చేసుకోండి, భక్తి చేయండి అని. సో మనం భక్తి చేస్తూ చేస్తూ చాంటింగ్ చేస్తూ ఉంటే, కృష్ణాని మనము ప్రేమించాలి అంటే మనం ఫస్ట్ ఏం చేయాలి? కృష్ణ ఎవరెవరిని ప్రేమిస్తాడో వాళ్ళని కూడా ప్రేమించడం అలవాటు చేసుకోవాలి. రెండో స్టెప్ ఏంటి? కృష్ణ వాళ్ళని ఏ విధంగా ప్రేమిస్తాడో ఆ విధంగా మనం ప్రేమించాలి, రైట్? కృష్ణ ఎవరిని ప్రేమిస్తాడు? అందరినీ ప్రేమిస్తాడు, ఈవెన్ రాక్షసుల్ని కూడా, దుర్మార్గుల్ని, రైట్? సో ఎస్, ఆ విధంగా చూస్తే ఇది గురు మహారాజ్ చెప్తారనమాట. సో ఆ విధంగా చూస్తే మనము భక్తిలో ఎదుగుతుంటే మనకు ఈవెన్ మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్లో, తర్వాత మిగతా డివోటీస్తో మన సంబంధాలు ఎలా ఉన్నాయి, మన రెస్పాన్స్ ఎలా ఉంది,
మన మన యొక్క వ్యవహారం ఎలా ఉంది వాళ్ళతో, అవన్నీ చాలా సున్నితంగా ఉండాలన్నమాట. అవి అవి చాలా సెన్సిటివ్గా డీల్ చేయాలి అందరితో. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన, అందరూ జీవరాశులు కృష్ణ భగవాన్ యొక్క అంశ. అది తెలిసినప్పుడు మనం ఎవరిని కూడా అవమానించలేము. ఇంకా అందులో డివోటీస్ ఉన్నారు కొందరు, ఈ డివోటీ నాకు నచ్చరు, ఈ డివోటీ నాకు నచ్చరు, ఇట్లా అనుకుంటూ పోతే సి ఎంతమందిలో కొందరే డివోటీస్ అయ్యారు. ఆ డివోటీస్ లో కూడా మనకి ఇంకా ఇలా ఉందంట. మనం చాలా సున్నితంగా డీల్ చేయాలి డివోటీస్ తో. సో మనం భక్తిలో ఎదగాలి అంటే ఇవన్నీ సింపులే, కానీ ఎందుకు ఏమడ్డం వస్తుంది, మన యొక్క అహంకారము ప్లస్ మన యొక్క కోరికలు, ఇవే అడ్డం వస్తున్నాయి అన్నమాట. వీళ్ళు నన్ను సరిగా నన్ను సరిగా దాన్ని ఏమంటారు అప్రిషియేట్ చేయరు, మిగతా వాళ్ళైతే నన్ను మంచిగా అప్రిషియేట్ చేస్తారు అట్లా. సో దాంట్లో కూడా మనం ఏం చేస్తున్నాం, తథా మానాపమానయోహ చూసుకుంటున్నాం అనమాట. సో అట్లా డివోషనల్ సర్వీస్ ఈజీయే, సింపులే, కానీ మనం కాంప్లికేట్ చేస్తున్నాం. సో మనం సింపుల్గా భక్తిని అలా తీసుకొని మన యొక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మన వ్యవహారం సున్నితంగా చేసుకుంటే ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎదుగుతాం భక్తిలోకి, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా భక్తిలోకి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. బట్ మంచి పాయింట్ రైజ్ చేశారు మాత్రం. థ్యాంక్ యూ ప్రభుజీ. మా ప్రభుజీ అడిగారు ప్రభుజీ, ఇది తను ఇంజక్షన్ వేయించుకుంటున్నారు, అయితే అడగమన్నారు. భక్తి ఈజీ అంటున్నారు, కానీ అందరితో రిలేషన్షిప్ మంచిగా ఉంచుకొని మన సాధన మనం సరిగ్గా చేయాలంటే చాలా కష్టం కదా అని అడుగుతున్నారు. అదే సాధన అంటే అలా రిలేషన్స్ ఇవన్నీ ఉన్నా కూడా, అటు ఇటు ఉన్నా కూడా మనం ఏంటి, మనము వాళ్ళ పట్ల తను ఏమంటారు ఎనిమిటీ, వైరం మన సైడ్ నుంచి ఉండకూడదు. వేరే వాళ్ళు ఉంచుకుంటే అది వాళ్ళ ఇష్టం, మన సైడ్ నుంచి మనం అందరినీ ఈక్వల్ గా చూడాలి అట్లా. థ్యాంక్ యూ మాతాజీ, ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ, అందరికి దండాలు ప్రమాజీ. హరే కృష్ణ. దండోత్ప్రణామం రవి ప్రభు. ఓకే, ఇంకేం ప్రశ్న లేకపోతే ఇక్కడ ఆపుదాం ఈరోజు. వాంఛా కల్పతరుభ్యస్య కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఇప్పుడు మనము 6వ చాప్టర్లో ఉన్నాము. ఇది అయిపోయినాక మనకు భక్తి యోగా స్టార్ట్ అవుతుంది. భక్తి యోగా చాలా ఈజీ. అది మనం మంచిగా కృష్ణ చెప్తాడు అనమాట. అసలు మనం భక్తి యోగా అంటే ఏంటి, మనకు అవన్నీ అర్థమవుతాయి. కృష్ణ యొక్క ఒపీనియన్ ఏంటి, ఇవన్నీ. సో మనం ఆల్రెడీ ఇప్పుడు 10 శ్లోకాలు అయిపోయాయి. ఈ చాప్టర్లో 47 శ్లోకాలు ఉన్నాయి. ఇంకా 37 శ్లోకాల తర్వాత భక్తి యోగాలకు ఎంటర్ అవుతాం. ఓకే, హరే కృష్ణ. శిల ప్రభుపాద్కి జై. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. ధన్యవాదాలు. దండోత్ప్రణామం.